ఎలా నేను ఈ టీంని ఇంత టీంని నేను ఎలా నడిపించగలను, బయటకు వెళ్ళే విధానం లేదు. అలాగే నాకు దగ్గరగా ఉన్న వాళ్ళని అడిగాను, అమ్మ ఏంటి కరోనా వచ్చింది మరి పర్చేజ్ చేయాలని అడిగినప్పుడు ఇక్కడ చనిపోతున్నాం కదా ఇంకా కొనేది ఏంటి అని చెప్పి మాట్లాడిన మాటలు నన్ను చాలా ఆలోచించాయి. అప్పుడు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉందా ఈ బిజినెస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అన్నప్పుడు అప్పటికి ఇంకా జూమ్ రాలేదండి. కానీ పీపీటీ అనేది తయారు చేసుకోవాలి, మనం ఆన్లైన్ ద్వారా గనక మీటింగ్స్ ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే అందరి దగ్గరికి కూడా ఈ నాలెడ్జ్ అనేది వెళుతుంది అని చెప్పి అర్థమయ్యి కాన్ఫరెన్స్ మీటింగ్లని ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెళుతూ ఆ తర్వాత జూమ్ అనేది స్టార్ట్ అయింది. ఆ జూమ్ స్టార్ట్ అయినప్పుడు 6 వ్యక్తులతోనే ఈ జూమ్ స్టార్ట్ అయిందండి. ఇవాళ దాదాపుగా 180 మంది పైబడి రెగ్యులర్ గా వస్తున్నారు అంటే ఈ జూమ్ యొక్క కన్సిస్టెన్సీ విధానం అనే చెప్తాను. 6 స్టార్ట్ చేసి మరి 6తోనే ఒక 20-30 రోజులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత 20 మందితోనే దాదాపుగా ఒక 8-9 నెలలు 20 మందే వచ్చేవాళ్ళండి. 20, 21, 22 మంది అయినా ఎక్కడా కూడా ఆపకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటూ మరి ఇవాళ ఎంతో మంది లీడర్షిప్ వచ్చారు అంటే ఇక్కడ ఈ పనిలో ఉన్న కన్సిస్టెన్సీ సక్సెస్ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక పనిని ఎంచుకుని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యానికి చేరుకునే ఒక పనిని కొంచెంగా అంటే స్టెప్ బై స్టెప్ గనక మనం ఏర్పాటు చేసుకోగలిగి ఆ పనిని ఎక్కడా కూడా ఆగకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటూ మనం వెళ్ళగలిగినట్లయితే మనం అక్కడ తీసుకునే మనం సక్సెస్ అనేది టన్నుల్లో వస్తుంది. టన్నుల్లో మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది. ఇది దొరకాలి అంటే మన మైండ్ లో ఉండాల్సిన మాట ఏంటంటే జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. మన లైఫ్ లో నిన్నకి ఈ రోజుకి తేడా ఏంటి అంటే నిన్న నీకు తెలిసిన అంశాల కంటే ఒక అంశం, కొత్త అంశం, నీకు తెలియని అంశం అది నీకు యాడ్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి 100% ఈ యొక్క నాలెడ్జ్ తీసుకునే మైండ్ సెట్ నీలో ఉంటే 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఇలాంటి మైండ్ సెట్ తో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అనేది దొరుకుతుందండి. కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా చేసే పని. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. ఒక సక్సెస్ ఉంది, ఒక చోట సక్సెస్ అయ్యారు, కొంతమంది వ్యక్తులు సక్సెస్ అయ్యారు, ఒక కంపెనీ సక్సెస్ అయ్యింది, ఒక విధానమే సక్సెస్ అయ్యింది అంటే ఖచ్చితంగా అక్కడ మనకు కనిపించే ఒక మంచి విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ అండి. ఈ కన్సిస్టెన్సీ అనేది కంపల్సరిగా అక్కడ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ సక్సెస్ దొరుకుతుంది. ఇవాళ వైఎస్ఆర్ మాస్టర్ సక్సెస్ అయ్యారు అంటే దాంట్లో 100% కన్సిస్టెన్సీ ఉంది. క్రమం తప్పకుండా పని విధానం. ఆ పని విధానం మీలో కూడా తెచ్చుకోండి. 100% మీరు కూడా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సక్సెస్ అవుతారు. చూడండి, వీఆర్ వాట్ వి రిపీటెడ్లీ డూ. ఎక్సలెన్స్ దెన్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ బట్ ఏ హ్యాబిట్. ఇక్కడ ఏదైతే వీఆర్ వాట్ వి రిపీటెడ్లీ డూ అంటే రిపీటెడ్ గా ఏదైతే ఒక పని చేస్తూ వెళుతున్నామో అక్కడ ఎక్సలెన్స్ పుట్టుకొస్తుంది. ఆ ఎక్సలెన్స్ అనేది అది ఒక హ్యాబిట్ గా అయిపోతుంది. ఎక్సలెన్స్ గా ఈ వర్క్ జరిగిందనే విషయం ఉండదు. అంటే నీకు అది ఒక హ్యాబిట్ లాగా, ఒక అలవాటు లాగా మారిపోతుంది. ఇంతకు ముందు నేను కూడా 5 గంటలకి ఎప్పుడు జూమ్ పెడదాము అనేది ఆలోచన చేశాను. ఎన్ని గంటలకి జూమ్ పెడదాము అని. ఉదయాన్నే జూమ్ పెడుతుంటే కొంతమందిని అడిగాను ముందుగానే, ఉదయాన్నే జూమా? లేవరండి ఎవరు కూడా. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఇంకా ఘోరం. 6 గంటలు, 7 గంటలు, 8 గంటలకు అలా లేస్తారు. హడావిడిగా హరీబరీగా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. ఉదయం పూట జూమ్ పెడితే సక్సెస్ ఉండదు అని ఎక్కువ మంది చెప్పిన మాట. కానీ 5 AM క్లబ్ అనే బుక్ ఉంది అని చెప్పి ఆ 5 AM క్లబ్ గురించి నేను తెలుసుకుని ఆ బుక్ సమ్మరీ నేను విన్నానండి. ఆ విన్నప్పుడు ఇంకా నేను ఒక్కటే నిర్ణయం, 5కి మనం స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి 5కి మనం స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఇండైరెక్ట్ గా 5కి మనం మన టీంలో లీడర్స్ అందరూ కూడా నిద్ర లేసి ఒక 1/2 అవర్ మెడిటేషన్ అలా ఎక్సర్సైజ్ కొంచెం చేసుకుంటూ 5:30కి గనక మనం ఇక్కడ అటెండ్ అవ్వగలిగి ఇదే వర్క్ ని గనక మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళగలిగితే మన బ్రెయిన్ లో డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుందండి. ఈ డోపమైన్ అనేది మనం మంచి ఆలోచనలు తీసుకోవడానికి
అలాగే మన మన శరీరంలో ఉన్న చాలా జబ్బులు తగ్గడానికి, మన యాక్టివిటీస్ అన్నీ కూడా మన యాక్షన్స్ గానీ ఇవన్నీ కూడా క్వాలిటీగా మారడానికి ఈ డోపమైన్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవే ఒక మంచి టైం ఏది అంటే ఉదయం పూట. ఇలాంటి అంటే ఉదయాన్నే మనం చేసే పని ఒక క్వాలిటీగా ఒక మంచి విధానంలో గనక ఉండగలిగినట్లయితే ఆటోమేటిక్‌గా మన లైఫ్ ఆ డే మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ డే హ్యాపీగా ఉంటే ఆ వారం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఆ వారం అంతా హ్యాపీగా ఉంటే అంటే ఆ ఇయర్ మొత్తం అంటే మనం చేసే చిన్న పని, చిన్న యాక్టివిటీ అనేది మన లైఫ్‌ని, మన జీవితాన్నే మార్చేసే ఒక గొప్ప అలవాటుగా మార్చుకోగలిగితే ఇంతకంటే ఏం కావాలి? మనకి మనీ లేకో లేదా ఆరోగ్యం గురించి ఇబ్బంది అయ్యో ఎక్కడ ఏం చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది, ఏం చేస్తే నాకు మనీ వస్తుంది అని చెప్పి మనందరం కూడా చెక్ చేస్తున్నాం. అంటే ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే నాకు మనీ వస్తాయి, నా కష్టాలు, నా బాధలు అన్నీ కూడా మనీతోనే ఉన్నాయి, ఏం చేస్తే వస్తుంది అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. కానీ మనం చేసే ఒక చిన్న పనే మన మన లైఫ్‌కి హ్యాపీ ఉంది. అంటే నేను వెస్టేజ్‌ని ఎంచుకున్నప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్‌గా ఉన్న విధానంలో నేను వెస్టేజ్‌ని ఎంచుకున్నప్పుడు చాలా సార్లు చెక్ చేసుకున్నా. ఇది కరెక్టేనా? మనం వెళ్తున్న మార్గం కరెక్టేనా? ఏమైనా మిస్టేక్ చేస్తున్నామా? అని చెప్పి డౌట్‌తో ఎన్నో అపనమ్మకాలతో దీంట్లోకి జర్నీ స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే ఇక్కడ మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, లీడర్స్‌తో మాట్లాడుతూ, కొత్త టీమ్ లీడర్స్‌ని ఇన్వాల్వ్ చేస్తూ వెళుతూ ఉన్న క్రమంలో నాకేమనిపించిందంటే, ఇంతకాలం నాకెందుకు ఇలాంటి ఒక కంపెనీ నాకు దగ్గరికి రాలేదు? ఇంత లేట్ అయ్యిందేంటి? అంటే చూడండి నా ఆలోచన విధానం మారిపోయింది. నిజంగా చెప్పాలి అంటే ఈ భూమి మీదకి వచ్చిన ఒక మనిషి పర్పస్ ఏంటి? ఒక మనిషి ఎందుకు పుట్టారు? ఎందుకు దేవుడు ఒక మనిషిని ఈ సొసైటీలోకి తీసుకొచ్చారంటే, ఇతరులకి అంటే నువ్వు పుట్టావు, మనం చనిపోయే లోపు మనం వేరే వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ లైఫ్‌లో కొంచెం అన్న వాల్యూ యాడ్ చేయగలిగితే, వాళ్ళ జీవితాల్లో కొంచెమైనా వాల్యూ యాడ్ చేయగలిగితే, అది అక్కడ పర్పస్ అనేది నెరవేరినట్లు. ఇది కూడా నాకు వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అర్థమైనాయి. అంటే నేను వెస్టేజ్ పని నా కోసం నేను చేసుకుంటూ, నాకు కారు కావాలనో, నాకు ₹1,00,000 కావాలనో నేను పని చేసుకుంటూ వెళ్తే, నా టీమ్‌లో కొంతమంది వ్యక్తులు అదే దారిలో నా చెయ్యి పట్టుకుని నా వెనకాలే వస్తూ ఉంటారు. నేను తీసుకున్న దాన్ని వాళ్ళు కూడా తీసుకుంటూ పైకెదుగుతారు. అంటే వెస్టేజ్‌లో నువ్వు నీ కోసం, నీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం, నీ ఆరోగ్యం కోసం నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలు. నీకు తెలియకుండా ఎంతో మందిని ఇక్కడ నువ్వు సక్సెస్ చేపిస్తావు. కాబట్టి ఇక్కడ లీడర్స్ అంటే ఇక్కడ ఎలాంటి ఒక గొప్ప విధానం ఉందో ఒకసారి ఆలోచించేయండి. వి బికమ్ వాట్ వి వాంట్ టు బి బై కన్సిస్టెంట్లీ బీయింగ్ వాట్ వి వాంట్ టు బి బికమ్ ఈచ్ డే. ప్రతిరోజు కూడా అంటే ఈ రోజు నేను ఉదయాన్నే నేను చేయవలసిన పని ఏంటి అంటే ఏదైతే మనం ఒక వర్క్ వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వడం అనేది మెయిన్ మన ఎజెండా. ఈ వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నేను వెస్టేజ్‌లో సక్సెస్ అవుతాను? ఆ వర్క్‌ని డైలీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా దాన్ని ఆపే ప్రయత్నం ఏదో ఫంక్షన్ ఉందనో లేదా ఏదైనా ఇతరత్రా కారణాలు ఏవైనా కానండి, ఏవైనా సరే ఆ పని చేయాల్సిందే. అలా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే 100% మనం ఇక్కడ సక్సెస్ అనేది బై ప్రొడక్ట్ గా వచ్చేస్తుంది. సక్సెస్ కానీ, మనీ కానీ, నీ కార్ కానీ అన్నీ కూడా బై ప్రొడక్ట్ ఇక్కడ. కానీ నువ్వు వాటి కోసమే మొదలు పెడతావు, కానీ అవన్నీ కూడా బై ప్రొడక్ట్ గా వచ్చేస్తాయి. నీ కింద వాళ్ళని సక్సెస్ చేపించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయి. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విధానం ఒకటేనండి. మనం ఒక పనిని చేస్తూ వెళుతున్నాము. ఆ పని చేస్తూ ఉంటే ఒక ఫలితాన్ని పొందుతున్నాం. పని చేస్తున్నాము, ఫలితం వస్తుంది. ఇప్పుడు మన ఆశ మళ్ళీ నెక్స్ట్‌ది మనకి ఏదో కావాలి, ఒక కోరిక మాత్రం తీరట్లా. ఆ కోరిక తీర్చుకోవాలన్న ఆలోచన ఉంది. మరి నాకు ఇంకొక కొత్త ఫలితం రావాలి అని నా మనసులో ఉంటే నేను చేస్తున్న పనిని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, నేను చేస్తూ ఉన్న పనినే చేస్తే వస్తూ ఉన్న రిజల్టే వస్తుంది. చేస్తూ ఉన్న పనినే చేస్తే వస్తూ ఉన్న రిజల్టే వస్తుంది. రిజల్ట్ మారాలి అంటే పని మారాలి. గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ మారాలని మనం కోరుకుంటున్నాం. వెంటనే మనం ఏం చేయాలా?
పని దగ్గరికి వచ్చి పని మార్చాలి. పని మారితే ఫలితం మారుతుంది. పని మారకపోతే ఫలితాలు మారవు. నువ్వు రోజు రాగానే లేచి రోజు చేసే పని చేస్తున్నా అంటే అది ఎప్పుడు వచ్చే రిజల్టే వస్తుంది. రిజల్ట్ మారాలి అంటే ఖచ్చితంగా పని మారాలి. ఫ్రూట్స్ మారాలి అంటే రూట్స్ మారాలి. ఆ రూట్స్ దగ్గర వర్క్ చేసుకుంటే ఫ్రూట్స్ మారతాయి. కాబట్టి లీడర్స్, వాట్ యు డూ ఎవ్రీ డే మ్యాటర్స్ మోర్ దాన్ వాట్ యు డూ వన్స్ ఇన్ ఏ వైల్. మీరు ప్రతిరోజు చేసే పని ఏదైతే కన్సిస్టెంట్గా నువ్వు చేస్తూ వెళుతూ ఉన్నామో నీకు వచ్చే రిజల్ట్ గొప్ప రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కనుక మనం చూసినట్లయితే ఇది మనం రోజు చేసే పని పరంగా కూడా చూసుకోవచ్చు. రోజు చేసే ఏదైతే ఆ పనిని ఒక వాల్యుబుల్ లాగా అంటే మన సక్సెస్ అనేది ఒక డిజైన్ చేసుకుని మన గోల్ అనేది ఒకటి పెట్టుకుని ఆ గోల్కి చేరుకోవడానికి ఏ పని అయితే చెయ్యాలో ఆ పనిని రోజు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఇక్కడ 100% మన సక్సెస్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది వెస్టేజ్లో 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి పని పరంగా తీసుకోవాలి, ఇంకొకటి ఆఫర్ పరంగా తీసుకోవాలి. వెస్టేజ్లో సక్సెస్ అవుతున్నారు అంటే కన్సిస్టెన్సీ వర్క్ ఉండి కన్సిస్టెన్సీ ఆఫర్ని ఎవరైతే ముందుకు నడిపిస్తారో ముందుకు తీసుకెళ్తారో వాళ్ళ టీములో ఎక్కువగా గ్రోత్ ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఆఫర్ని దాంట్లో ఉన్న బలాన్ని చూడగలిగినప్పుడు ఆ బలాన్ని ప్రమోట్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ టీం బలం విపరీతంగా పెరుగుతుంది. ఇవాళ నేను సక్సెస్ అవ్వడానికి కూడా ఆ ఆఫర్ ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు. వెస్టేజ్లో సక్సెస్ అయిన లీడర్ని మీరు పరిశీలించండి. వాళ్ళ వెనక ఖచ్చితంగా కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది. నువ్వు వెస్టేజ్లో కార్ తీసుకోవాలి, వెస్టేజ్లో ₹1,00,000 తీసుకోవాలి, వితిన్ షార్ట్ టర్మ్ 6 నెలల్లో కొట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా కన్సిస్టెన్సీ వర్క్ మెయింటైన్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఆఫర్ని ప్రమోట్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ చిన్న కథ కూడా మనం అందరికి తెలుసు ఆల్రెడీ. కుందేలు తాబేలు కథ చూడండి. కుందేలుకి తాబేలుకి ఒక పరుగు పందెం అంటే మనం ఊహించుకుంటే అసలు ఏంటి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంటే కుందేలేమో పరుగుల్లో రాజు, అది అసలు ఎవరికి దొరకని స్పీడ్ని అది కలిగి ఉంటుంది. తాబేలేమో స్లో క్రీచర్కి ఒక నిదర్శనం. స్లోగా వెళ్ళేది ఏది అంటే తాబేలు. దానికి అసలు ఫాస్టే తెలియదు, ఉండదు కూడా. కానీ ఇక్కడ మన స్టోరీలో చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్న విషయం, తాబేలు గెలిచింది, కుందేలు ఓడిపోయింది. దానికి కారణం ఒకటేనండి, ఇంటెన్సిటీ. అంటే ఒక ఇంటెన్సిటీ, ఒక మోటివేషన్ ఏం చేస్తుందంటే ఆ మోటివేషన్ మనల్ని ఫాస్ట్గా కొంత దూరం వరకు తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత మోటివేషన్ ఎవరికైనా పడిపోతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మోటివేషన్ పడిపోతుంది. ఆ మోటివేషన్ పడిపోయినప్పుడు మళ్ళీ అక్కడ స్లో అయిపోతుంది బండి. మళ్ళీ ఎవరైనా వచ్చి ఏదైనా ఒక సిచ్యువేషన్లో అక్కడ మోటివేషన్ చేస్తే అప్పుడు మళ్ళీ పైకి లేచి మళ్ళీ ముందుకెళ్తాడు. చూడండి, ఇక్కడ మోటివేషన్ అనేది నడిపిస్తుంది. ఒక వ్యక్తిని మోటివేషన్ నడిపిస్తుంది అంటే ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేడు, అక్కడ సక్సెస్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెస్టేజ్లో ఏ మీటింగ్ మీరు అటెండ్ అయినా, ఎక్కడ మీరు ఈ నాలెడ్జ్ నేర్చుకున్నా దాన్ని మోటివేషన్గా మాత్రం తీసుకోవద్దు దయచేసి. మీరు ఇన్స్పైర్గా తీసుకోండి, ఇన్స్పిరేషన్గా తీసుకోండి. నేను ఈ విధంగా అవ్వాలి అని చెప్పి మీరు వర్క్ని మార్చుకోండి. అలా కుందేలు ఏం చేసిందంటే మోటివేట్ అయ్యింది, నేనా ఈజీగా గెలవగలను కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూస్తే వెనక మళ్ళీ కుందేలు దాడి దాపుల్లో కూడా లేదు, కంటికి కనిపించట్లా. ఇది ఎప్పటికి వచ్చానో అని చెప్పి ఈలోపు మనం అంటే గర్వం, ఈలోపు మనం కొంచెంసేపు పడుకుందాం అనుకునే అక్కడ పడుకునే టైంలో మరి కుందేలు ఏం చేసిందంటే ఒక టార్గెట్ పెట్టుకుని నేను ఎట్లయినా సరే కుందేలు మీద నేను గెలిచి ఈ ప్రపంచానికి నేను ఒక విషయాన్ని చెప్పాలి, అది కన్సిస్టెన్సీ అనే ఒక విషయాన్ని నేను తెలియపరచాలని అది ఎక్కడా కూడా ఆగకుండా ఒక నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఎలాగైతే జర్నీ స్టార్ట్ చేస్తుందో అలాగే కంటిన్యూగా నడుచుకుంటూ చక్కగా దాని యొక్క లక్ష్యాన్ని చేరుకుంది. అంటే
చిన్న పనే అంటే తాబేలు గెలవడం అనేది అసాధ్యం. ఇక్కడ తాబేలు గెలవదు. ఎవరికైనా చెప్తే ఈ కథ తెలియని వాళ్ళకి చెప్తే తాబేలా కుందేలా ఏం చెబుతున్నావు అని చెప్పి మనల్ని ఒక పిచ్చి వాళ్ళగా చూస్తారు. కానీ ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే కన్సిస్టెన్సీ స్థిరత్వం. నువ్వు ఒక స్థిరమైన ఆలోచనతో ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా నువ్వు ఆ పనిని అలాగే కొనసాగించుకుంటూ వెళ్ళగలిగినట్లయితే అక్కడ వచ్చే రిజల్ట్ ని చూసిన వాళ్ళు విన్న వాళ్ళు షాక్ అవుతారు. మరి అలాంటి ఒక పనిని నువ్వు చేస్తే నీ జీవితంలో ఏవైతే నువ్వు ఇప్పుడు కష్టాలు అనుకుంటున్నావో, ఏవైతే నువ్వు ఇబ్బందులుగా నువ్వు ఫీల్ అవుతున్నావో అవేవి కూడా నీ దగ్గర ఉండవు. ఎంతో మంది జీవితాల్లో నువ్వు ఏదైతే ఆనందాన్ని పొందుతావో అదే ఆనందాన్ని ఎంతో మంది జీవితాల్లో తీసుకురాగలిగే ఒక గొప్ప విధానం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం లీడర్స్. ఇక్కడ చూడండి, వెస్టేజ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఒక 6 వ్యక్తుల్ని పరిచయం చేయాలి. ఒక 6 వ్యక్తుల్ని పరిచయం చేయగలిగినట్లయితే నువ్వు అనుకునే కోట్ల రూపాయల ఇన్కమ్ కూడా తీసుకురావచ్చు. అది ఎలాగా అంటే ఈ 6 వ్యక్తులు 6 పిల్లర్స్ అనుకోండి, 6 పిల్లర్స్, 6 పిల్లర్స్. ఈ 6 పిల్లర్స్ తో మీరు ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ పిల్లర్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏ బిల్డింగ్ అయినా కానీ ఆ పిల్లర్ మీద నిలబడుతుంది. పిల్లర్ లేకుండా ఒక బిల్డింగ్ అనేది ఉండదు. అది మనకు తెలుసు కదా. అంటే చూడండి, పిల్లర్స్ లేని కాలంలోకి వెళ్ళండి. పూరిల్లు పిల్లర్స్ లేవు, ఓన్లీ గోడలు కట్టుకునే వాళ్ళు. ఆ తర్వాత అప్డేట్ అయ్యి పునాదులు తీయడం, మళ్ళీ గోడ కూడా భూమిలో నుంచి తీసుకురావడం. ఇవాళ చూడండి, అది పునాదుల మీద లేపిన ఇల్లు 1 స్టేరు లేదా మా అయితే 2 స్టేర్లు. కానీ పిల్లర్స్ మీద నిలబెట్టిన భవంతులు చూడండి ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు, ఎన్ని ఫ్లోర్లు పెడుతున్నాయి. అలాగా నీ టీం అనేది కూడా ఒక బిల్డింగ్ లాగా అనుకున్నట్లయితే ఇక్కడ టీం వర్క్ కాబట్టి ఒక 6 పిల్లర్స్ ని స్ట్రాంగ్ గా పెట్టుకోండి. 6 కూడా డిఫరెంట్ ఏరియాల నుంచి తీసుకోండి. డిఫరెంట్ ఏరియాలు ఒకే విధానంలో అంటే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు కాదు. అలాగే ఒకే ఏరియాలో వాళ్ళని కూడా మనం డిఫరెంట్ లెగ్స్ గా కూడా మనం ఇవ్వకూడదు. వేరు వేరు ఏరియాల్లో డిఫరెంట్ వ్యక్తులకి మనం డిఫరెంట్ లెగ్స్ కనుక మనం ఇవ్వగలిగి వాళ్ళకి ఈ బిజినెస్ ని మనం అలవాటు చేపించాలి. అంటే అలవాటు చేపించడం అంటే అర్థం చేపించడం. ఈ బిజినెస్ అంటే అర్థం చేపించడం. మనకి బిజినెస్ అనగానే మనందరికీ ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటంటే బిజినెస్ అనగానే మనకేముంటుందంటే పెట్టుబడి పెట్టాలి, అమ్ముకోవాలి. అది మనకు తెలిసిన ఒక ఓల్డ్ బిజినెస్ మోడల్. కానీ ఇప్పుడు కొత్తగా న్యూ బిజినెస్ వచ్చిందండి, ఇక్కడ పెట్టుబడి లేదు. మరి పెట్టుబడి ఉన్న బిజినెస్ చిన్నప్పటి నుంచి అలాంటి విధానమే విన్నాము, చూసాము, అక్కడ మనం జీవిస్తూ ఉన్నాము. ఇలాగే బిజినెస్ చేయాలి అని చెప్పి మన మైండ్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. కానీ ఇక్కడ పక్కకు జరిగి పెట్టుబడి లేదు, అనుభవం అవసరం లేదు, ఊరికే నోటి మాటల ద్వారా డబ్బులు వస్తాయంటే సొసైటీలో ఎంతమంది నమ్ముతారు? నమ్మరు. కొంతమంది మాత్రమే నిన్ను నమ్ముకుని వస్తారు, నీ మీద నమ్మకంతో అడుగు వేస్తారు. అలా అడుగు వేసినప్పుడు నువ్వు వాళ్ళకి అర్థం చేపించాలి. అది అర్థం చేపించాలి అంటే ఫస్ట్ నీకు అర్థం అవ్వాలి. నీకు ఈ బిజినెస్ అర్థం అవ్వాలి. నీకు ఈ బిజినెస్ అర్థం అవ్వాలి అంటే నీకున్న పాత కళ్ళు, అంటే ఎప్పటి నుంచో పెట్టుకున్న ఒక కంటితో, అలాగే ఎప్పటి నుంచో ఉన్న పాత బ్రెయిన్తో ఈ బిజినెస్ ని అర్థం చేసుకుంటే అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్, నీకు ఒక కొత్త థాట్స్ తో, కొత్త ఆలోచనతో ఒక న్యూ వ్యక్తిగా నువ్వు మారినప్పుడే ఈ బిజినెస్ నీకు అర్థమైంది. నీకు ఈ బిజినెస్ అర్థమైందా? నిద్ర పట్టదు నిజం. ఎందుకంటే ఇంత ఇన్కమ్ ఉందా దీంట్లో, ఇంత ఆదాయం ఉందా, ఇంత ఈజీగా మనం డబ్బులు తీసుకోవచ్చా? ఇవాళ నేను చేసే పని గొడ్డి చాకరీ చేస్తున్నాను, మనీ కోసమే. ఎవరు చేసినా మనీ కోసమే.
ఎవరు ఉదయాన్నే లేచి ఎవరు డ్యూటీకి వెళ్ళినా ఎవరు ఏ పని చేసినా డబ్బుల కోసమే చేసేది మనం, ఇంకా వేరే దానికోసం కాదు, మనీ కోసమే చేస్తున్నాం. కానీ మనీ దీంట్లో ఈజీగా, చాలా ఈజీగా మనం తీసుకోవడం కాదు, మన ద్వారా ఎంతో మంది ఈ మనీని తీసుకోగలుగుతారు అని మనకు అర్థమైనప్పుడు నిజంగా మనం ఒక సక్సెస్ అయిన విధానాన్ని ఆ రోజే మనం ఊహించుకుంటామండి. కాబట్టి లీడర్స్ నేను చెప్పేది ఒకటే, ఇమ్మీడియట్ గా మీరు డైరెక్ట్ అయ్యే లోపే 6 లెగ్స్ ఫామ్ చేసుకోండి. ఫస్ట్ 3 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయండి. 3 మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి కొంచెం వర్క్ చేసుకుంటూ మీరు 1-to-1 హోమ్ మీటింగ్ 1-to-1 హోమ్ మీటింగ్ 1-to-1 హోమ్ మీటింగ్ అనేది ఆపకూడదు. ఒక 200-300 మంది మీ టీం మెంబర్స్ వచ్చే వరకు కూడా కంటిన్యూగా 1-to-1 హోమ్ మీటింగ్ 1-to-1 హోమ్ మీటింగ్ కంటిన్యూగా చేస్తూనే వెళ్ళాలి. ప్లస్ నీ దగ్గరికి వచ్చే లీడర్లు కూడా ఈ 1-to-1 హోమ్ మీటింగ్ లో ఉన్న స్ట్రెంత్ వాళ్ళకి చెప్పి వాళ్ళు 1-to-1 హోమ్ మీటింగ్ చేసుకునేలాగా తీసుకువెళ్ళగలగాలి. నువ్వు ఎలాగైతే నడుస్తున్నావో నీ టీంని కూడా అలాగే నడిపించాలి. అంతేగాని అందరి పనులు అందరి భారాలు నీ నెత్తి మీద వేసుకుని నువ్వే వర్క్ చేసుకుంటూ వెళితే స్టార్టింగ్ లో వర్క్ జరిగింది, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు, ఆ పని నువ్వు చేయగలవు కాబట్టి. ఆ తర్వాత 100 మంది వస్తారు, 100 మంది పని నువ్వు చేయలేవు, తర్వాత 1000 మంది అవుతారు, 1000 మంది పని అసాధ్యం. ఏమవుతుంది అప్పుడు? ఈ స్టార్టింగ్ లోనేమో నీ బిజినెస్ ముందుకెళ్తా కనపడుతుంది, కొంచెం టీం పెరుగుతూ ఉంటే నీ బిజినెస్ ముందుకెళ్తున్నట్టు కనపడదు, వెనక్కి పడిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే నువ్వు ఎవరికి నేర్పకుండా నువ్వు ఒక్కడవే నేర్చుకుని నేను ఒక్కడే నా టీం అంతా నడిపిస్తాను, నేను ఒక్కడే ఇక్కడ చేయగలుగుతాను అనే ఒక మైండ్ సెట్ ని కలిగి ఉండడమే. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ డిపెండెంట్ లీడర్లకి ఇక్కడ స్థానం లేదు, ఇండిపెండెంట్ లీడర్లకి ఇక్కడ స్థానం ఉంది. ఫస్ట్ నువ్వు ఇండిపెండెంట్ గా మారాలా, ఈ టీంలో ఎక్కువ మందిని ఇండిపెండెంట్ లీడర్స్ ని తయారు చేయాలి. 3 మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేయండి. 8% లెవెల్ వరకు కూడా 3 మెంబర్స్ తోనే వర్క్ చేయండి. 8% లెవెల్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ 12% కి వెళ్ళబోతుందో అప్పుడు ఇంకొక 3 మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా 6 లెగ్స్ ని కూడా నువ్వు ముందుకు తీసుకెళ్ళగలుగుతావు, నడిపించగలుగుతావు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ 6గురిని మనం తీసుకొచ్చినప్పుడు మనకి ఎలా ఇన్కమ్ వస్తుందో చూడండి. 6 పీపుల్ ని జాయిన్ చేయాలి. ఇది మనం తీసుకునే కమిట్మెంట్. 6 మెంబర్స్ ని నేను జాయిన్ అయ్యాను, 6 మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేశాను అనుకోండి మొదటి నెలలో. ఎలా వస్తుంది ఇక్కడ అంటే టీమ్ సైజ్, టోటల్ టీమ్ సైజ్ 7 అయితే సెల్ఫ్ లో 100 PV తీసుకోవడం అనేది మ్యాండేటరీ. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది ఇక్కడే ఉంది, దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు 100 PVనే తీసుకోవాలి, అలాగే ఈ 100 PV ఎంత ఈజీగా కూడా తీసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, మరి నాకు టోటల్ గా జరిగే బిజినెస్ ఎంత బిజినెస్ జరిగిందంటే ఒక్కొక్కరు 100 PV చొప్పున 700 PV జరిగింది. ఈ 700 PV నేను బిజినెస్ చేయడం మూలంగా మంత్ 1 లో నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? రిటైల్ ప్రాఫిట్ ద్వారా నాకు 600 రూపాయలు వచ్చింది, ప్రీ ప్రొడక్ట్ ద్వారా నాకు ఒక 300 రూపీస్ వచ్చింది, అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్ ద్వారా ఒక 300 రూపీస్ వచ్చింది, అలాగే ఓచర్ అంటే 8% ఓచర్ వస్తుంది 750 రూపాయలు. టోటల్ గా 1950 రూపాయలు ఇక్కడ నాకు ఫస్ట్ మంత్ నాకు ఒక ఇన్కమ్ లాగా జనరేట్ అయ్యింది. అంటే నాకు ఒక సేవ్ చేసుకున్నాను. నేను 3500 పెట్టి కొన్నాను, నాకు 1950 రూపాయలు నాకు ఈ విధంగా వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నాకు బెనిఫిట్ వచ్చింది. ఈ యొక్క బెనిఫిట్ ని మనం మన టీంలో తెలియపరచాలి. ఇలా తెలియపరిచినప్పుడు ఇలా చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాగైతే ఇన్వాల్వ్ అయ్యామో మన కింద 6 ఉన్నారు కదా, సేమ్ విధానం నువ్వు ఎలాగైతే 6 తీసుకొచ్చావో నీ టీంలో ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పవలసిన మాట, నువ్వు కూడా 6 ఇన్వాల్వ్ చేయాలి. నేను ఇదిగో నా 6 లెగ్లు, నేను వీళ్ళని డెవలప్ చేయాలి, నా పని, నన్ను నువ్వు నమ్మావు, నన్ను నువ్వు నమ్మి ఒక లెగ్గుగా నువ్వు వచ్చావు, నిన్ను నేను డెవలప్ చేయడం నా విధి, నా బాధ్యత. కాబట్టి ఇక్కడ నీకేమైనా అర్థం కాలేదా, ఏమైనా నీకు డౌట్స్ ఉన్నాయా అని వెళ్ళి కూర్చుని మాట్లాడి అతనితో లిస్ట్ రాపిచ్చి అతను చెప్పగానే వచ్చే వ్యక్తులు 6 వ్యక్తుల్ని సిస్టంలోకి ఇన్వాల్వ్ చేయాలి. అలా సిస్టంలోకి ఇన్వాల్వ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి బెనిఫిట్లు చూడండి, అక్కడ సేమ్ 6 మెంబర్స్ ని ఈచ్ లీడర్ కూడా ఇన్వాల్వ్ చేసుకునేలాగా చేయాలి.
అప్పుడు టీమ్ సైజ్ 43 మంది అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి 100 రూపాయలు పివి అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్కరు కూడా ఈచ్ సెల్ఫ్ లో. తర్వాత ఇక్కడ మనకు జరిగే బిజినెస్ ఎంతంటే 4300 బిజినెస్ జరుగుతుంది. జనరల్ గా 4500 పాయింట్లు 4500 పీవీలు బిజినెస్ జరుగుతుంది. 4300 పీవీలు జరిగితే ఇంకొక 200 పీవీలు అదనంగా చేసుకోగలిగితే ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అంటారు. ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అయినప్పుడు ఇక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి. సుమారుగా 14,000 నుంచి 18,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను చాలా తక్కువ ఇన్కమ్ ని డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ ని నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను. నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఆ డౌట్ మూలంగా ఎక్కువగా నేను తీసుకోలేకపోయాను. అయినా పర్వాలేదులే, 14,000 అంటే చిన్న ఇన్కమ్ ఏం కాదు కదా అని చెప్పి ఇక్కడ చూడండి రిటైల్ ప్రాఫిట్, ఫ్రీ ప్రొడక్ట్, పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్. ఇదే స్ట్రక్చర్ లో కనుక మనం తీసుకోగలిగితే 2వ నెలలోనే సెకండ్ మంత్ లోనే న్యూ బ్రాంచ్ డైరెక్టర్ గా మనం ఇంత ఇన్కమ్ అనేది మనం తీసుకోవడానికి పాసిబిలిటీ. చూడండి చిన్న వర్కే, పెద్ద వర్కింగ్ కాదు. ఇక్కడ నువ్వు ఒక్కడవే ఇన్వాల్వ్ అయితే ఇది చాలా పెద్ద వర్క్. నువ్వు ఒక్కడవే ఇన్వాల్వ్ అవ్వకుండా నీ టీంలో ఉన్న 6గురిని ఇన్వాల్వ్ చేయాలి. ఈ బిజినెస్ అనేది ఫస్ట్ నీ ఒక్కడిది కాదు, గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరిది. అందరూ అనుకోవాలి ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్, నా అప్లైనర్ బిజినెస్ కాదు, నా అప్లైనర్ బిజినెస్ కాదు. నా అప్లైనర్ చెప్తేనే మీటింగ్ రావాలి, అప్లైనర్ చెప్తేనే ప్రొడక్ట్ కొంటూ, అప్లైనర్ చెప్తేనే ఈ బిజినెస్ చేస్తూ ఉంటే అది అప్లైనర్ బిజినెస్ అయింది. అప్లైనర్కి డబ్బులు వస్తాయి, మనకు డబ్బులు రావు. మరి మనకు డబ్బులు రావాలంటే మన ఓన్ థియరీ ఒకటి ఉండాలి, ఓన్ విధానం ఒకటి ఉండాలి. మన టీంకి మనం ఒక లీడర్ లాగా కనపడాలి. ఎవరి ఐడియా వాళ్ళకి లీడర్, ఎవరి ఐడియా వాళ్ళు. మీరు కంపెనీ కూడా ఒక మాట చెప్తూ ఉంటుంది, అంటే పైన ఉన్న వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, కింద ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ నేర్పించాలి, మధ్యలో ఉండి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి. ఇది ప్రాసెస్. నువ్వు 2 చేతులు ఇచ్చాడు దేవుడు. ఒక చెయ్యేమో అప్లైనర్కి ఇవ్వు, నేర్చుకో. 2వ చెయ్యి డౌన్ లైన్కి ఇవ్వు, డౌన్ లైన్కి ఇచ్చి నేర్పించు. నేర్చుకో, నేర్పించు, నేర్చుకో, నేర్పించు. అంతే. చిన్న విధానం అండి, చాలా చిన్న విధానం. దీన్ని మనం భూతద్దంలో పెట్టి చూసి ఎక్కడెక్కడో చేసి ఏదేదో తప్పులు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏంటి సైడ్ వాల్యూ చాలా ఇబ్బందిగా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే చేయాల్సిన పని చేయట్లా. 6 లెగ్ల మీద కంపెనీ వర్క్ చేయమంటుంది. 6 లెగ్స్ ఫామ్ 6 లెగ్స్ 6 లెగ్లు ఫామ్ చేసుకోండి, 6 లెగ్ల మీద వర్క్ చేయండి. అప్పుడు ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యింది. చూడండి మీ 6గురు వ్యక్తులు మొదటి నెలలో తీసుకొచ్చి, కావాలంటే ఇక్కడ ఇంకొక 2 నెలలు తీసుకోండి, టైం ఏం పర్వాలా, తీసుకుని వాళ్ళని లీడర్లుగా మార్చేసేయండి. వాళ్ళని లీడర్లుగా మార్చి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు దీంట్లోకి ఇన్వాల్వ్ చేశాము, మన ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క విధానం ఎలా వెళ్ళబోతుందో వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకుని నేర్పించండి. ఆటోమేటిక్ గా మీకు 14,000 ఇన్కమ్ అనేది ప్లస్ అండి. ఇక్కడ అసలు 14,000 కానే కాదు, 18,000 మధ్యలో ఉంటుంది ఇన్కమ్ సెకండ్ మంత్ కి. థర్డ్ మంత్ సేమ్ డూప్లికేషన్ రావాలి. సేమ్ డూప్లికేషన్, సేమ్. చూడండి లీడర్స్, సేమ్ అలాగే రాగలిగితే నువ్వు క్రౌన్ డైరెక్టర్. థర్డ్ మంత్ క్రౌన్ డైరెక్టర్. కాకపోతే ఎల్ఓబి అనేది రాదు. ఎల్ఓబి ఎందుకు రాదు? ట్రావెల్ ఫండ్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ వేయలేదు నేను, ట్రావెల్ ఫండ్ ఒకటి వేయలేదు. నాకు కొంచెం క్యాలిక్యులేషన్ నాకు డౌట్ వచ్చి, తర్వాత కారు ఫండ్ రాదు, హౌస్ ఫండ్ రాదు. అది మీకు తెలుసు. 3 నెలలు మనం మెయింటైన్ చేయాలి, 3 మంత్స్ అని. అలా మెయింటైన్ చేసినప్పుడు 4th మంత్ నుంచి కంటిన్యూగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను వాటిని వేయలేదు. ఇంకా ట్రావెల్ ఫండ్ ఒకటి వేయాలి. అంటే ట్రావెల్ ఫండ్ ఒక 5,000 వేసుకోండి, మినిమల్గా 5,000 10,000 లోపల ఉంటుంది. అంటే మనకు ఒక 30,000 వరకు ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనకు 3వ నెలకి మనం 30,000లోకి వెళ్తాం. చూడండి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు వర్క్ చేసుకుంటూ, నువ్వు నేర్చుకుంటూ, నీ కింద టీంలో వాళ్ళని నేర్చుకునే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తావు. అది నువ్వేం క్రియేట్ చేయవసరం, మీ అప్లైనర్లు ఇలా జూమ్ అనేది క్రియేట్ చేశారు. మనకు ఒక మెటీరియల్ ఉంది, అలాగే నంబర్ ఆఫ్ ప్లేసెస్ లో మనకి మీటింగ్స్ జరుగుతున్నాయి. వీటన్నిటిని వాడుకుని, వీటన్నిటిని ఉపయోగించుకుని నువ్వు నీ టీంకి నేర్పించుకోవాలి, నీ టీంని డెవలప్ చేసుకోవాలి. వాడుకోవడం కూడా ఇక్కడ టాలెంట్ అండి. చాలా మందికి వాడుకోవడం తెలవదు, రాదు. అలాంటి వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవ్వలేరు. ఇదే విధానంలో కనుక
నువ్వు ఇంకొక నెల చూడండి, ట్రెమెండస్. అసలు నాకు క్యాలిక్యులేషన్ అందల. నాకైతే 5 lakhs దాకా వస్తుంది. నేను ఎందుకు ఇక్కడ 5 lakhs వేయలేదంటే, కొంతమంది కొత్తవాడు భయపడతారు. నాకు వాటన్నిటి క్యాలిక్యులేషన్ వేసుకుంటా వచ్చేసరికి నాకు ఇక్కడ 5 lakhs కనపడింది. 5 lakhs ప్లస్ వచ్చింది. నిజంగా నేను ఇవాళ 5 lakhs అని 6 lakhs అని నేను మీ క్యాలిక్యులేషన్తో చూపిస్తే మాస్టర్ చెవిలో పూలు ఎడుతున్నాడు నాన్న బాగా అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిన బిజినెస్ మీరు అర్థం చేసుకోండి. 1,55,000 పీవీ వస్తుంది. 1,55,000 పీవీ అంటే ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో చూడండి. 1 లక్ష పీవీ రావాలి అంటే 40 లక్షల టర్న్ ఓవర్ జరగాలి. అంటే 60 లక్షల టర్న్ ఓవర్ జరిగినప్పుడు 5 లక్షలు రాదా? ఈ ఒక్క థాట్ పెట్టుకోండి. బిజినెస్ ఎంత జరుగుతుంది, నీకెంత ఇన్కమ్ రావాలి. నీకు ఫస్ట్ ఇన్కమ్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ బిజినెస్ ని పెంచాలి. బిజినెస్ పెంచాలి అంటే పీవీ పెంచాలి. పీవీ పెంచాలి అంటే టీమ్ పెంచాలి. చూడండి, ఇంటర్లింక్, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్. నీ చెక్కు పెరగాలని నీ టార్గెట్. చెక్కు పెరగాలంటే బిజినెస్ పెరగాలి. బిజినెస్ పెరగాలంటే టీం పెరగాలి. బిజినెస్ పెరగాలంటే టర్న్ ఓవర్ పెరగాలి కదా. టర్న్ ఓవర్ పెరగాలి. టర్న్ ఓవర్ ఎలా, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బిజినెస్ మీద. అంటే బిజినెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టీం మీద. అంటే టీంని పెంచుకోగలిగితే బిజినెస్ బిల్డ్ అవుతుంది. నువ్వు ఒక్కడవే 1-to-1 చేసి, నువ్వు ఒక్కడవే హోమ్ మీటింగ్ చేసి, నువ్వు ఒక్కడవే వర్క్ చేస్తూ ఉంటే అది గ్యాలం వర్క్ అంటారు. గ్యాలం పని అంటే నువ్వు వెళ్ళి గ్యాలం వేస్తేనే చాపడింది. నువ్వు వెళ్ళి గ్యాలం వేస్తేనే చాపడింది. అదే గ్యాలాలు 10 మందికి ఇచ్చావు. నువ్వు గ్యాలం వేస్తున్నావు. ఆ 10 మందిని అపాయింట్ చేసుకున్నావు అనుకో. అప్పుడు నువ్వు అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది అంటే ఎక్కువ చేపలు, నీ పరిమితులు లేని చేపలు అన్నీ వస్తాయి. ఒక చిన్న కథ కూడా చెప్తాను. చీమ స్టోరీ అండి. ఒక చీమ వెళుతూ ఉన్నప్పుడు దానికి పంచదార కనిపించింది. 2 చీమలు వెళ్తున్నాయి. 2 చీమలు మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి. 2 చీమలు వెళుతూ ఉన్నప్పుడు దానికి పంచదార గుట్ట ఒకటి కనపడింది అనమాట. కనపడగానే అబ్బా భలే మన ఫుడ్ పట్టేసాము మనిద్దరం, ఈ ఫుడ్ని మనం తీసుకెళ్ళిపోదామని చెప్పి ఎలా ఆలోచించుకున్నాయి అనమాట. ఒక చీమ ఏం చేసిందంటే ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయి పంచదార పలుకు పట్టుకురావడం, ఇంటికాడ వేయడం. పంచదార పలుకు పట్టుకురావడం, ఇంటికాడ వేయడం. ఒక చీమ అదే ప్రాసెస్ చేసింది. ఇంకో చీమ ఏం చేసిందంటే ఆలోచించింది. ఇక్కడేమో చాలా ఉంది, ఎంత కావాలంటే అంత ఉంది. మన జీవితం, మన లైఫ్ మొత్తానికి పంచదార ఇది ఒకటే సరిపోతుంది. కానీ నేను అంత తీసుకెళ్ళలేను. నా ఇంటికి నేను అంత తీసుకెళ్ళలేను. నా ఇంటికి నేను అంతా తీసుకెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని ఆలోచించింది. ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి చీమలు వాటి గ్రూప్ ఉంటుంది కదా, అవన్నిటి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, మీ అందరికీ నేను ఆహారం చూపిస్తా. ఈ ఆహారంలో మీరు వెళ్ళి ఒక పలుకు పట్టుకుని మీ ఇంట్లో వేసుకోండి. నెక్స్ట్ పలుకు పట్టుకొచ్చి మా ఇంట్లో వేయండి. నేను ఎక్కడుందో మీకు అడ్రస్ చెప్తాను, మీకు అదంతా చూపిస్తాను, ఆ ప్రాసెస్ అంతా జరిగేటట్టు చేస్తాను అని చెప్పింది. అక్కడున్న అన్నింటిలో కొన్ని నమ్మల, కానీ కొన్ని నమ్మినాయి. ఒక 10 చీమలు 20 చీమలు నమ్మినాయి. ఆ 20 చీమలు మేము వస్తాం, మాకు అసలు మాకు ఆహారమే లేదు అని వీటితో పాటు వచ్చినాయి. వచ్చేసరికి వాటి ఇంట్లో కూడా ఆహారం పడడం స్టార్ట్ అయింది. ఈ 10 చీమలు కాస్త 20 చీమలు అయినాయి, 100 చీమలు అయినాయి, 1000 చీమలు అయినాయి. అప్పుడు ఈ 1000 చీమలు ఒకేసారి వెళ్ళి పలుకులు పట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో వేసుకుంటున్నాయి. ఇలా ఊహించుకోండి. ఆ 1000 చీమలు ఒక్కసారిగా వచ్చి ఈ చీమ ఇంట్లో పడేసి ఒకేసారి 1000 పలుకులు వచ్చినాయి. రెండోసారి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ రెండోసారి ఇంకో 1000 పలుకులు వచ్చినాయి. ఇల్లు సరిపోతుందా? ఒకసారి ఇది ఊహించుకోండి. మీరే ఈ నెట్వర్క్ చీమలాగా మీరు అనుకోండి. మీరు ఎంతో మంది లైఫ్ లోకి ఒక ఆహారాన్ని తీసుకొస్తున్నారు, ఒక వాల్యూ పెంచుతున్నారు. సేమ్ వాళ్ళు కూడా ఇదే పాలసీని అప్లై చేయాలి. అక్కడ చీమలకి ఒక స్థాయి వరకే ఆహారం దొరికింది. ఇక్కడ మనకేంటంటే మనం ఎవరికైతే ఆ చీమకు చెప్పామో ఆ చీమ కూడా వెళ్ళిపోయి ఇంకో చోట మళ్ళీ చీమల్ని పోగు చేసుకుని మళ్ళీ ఆ చీమ కూడా చేసుకోగలరు. ఆ చీమకు ఆలోచన ఉంటే చాలు. ఆలోచన తీసుకురావాల్సింది ఇదే బాధ్యత. లీడర్స్, మీరు ఉన్న ప్లాట్ఫాము, మీరు వినే ఈ యొక్క మీటింగ్లు ఏదో చిన్నవి అనుకుంటే, నేను ఒక ఆల్కెమిస్ట్ అనే బుక్ లో ఆ బుక్ లో విన్న విషయం అదేంటంటే, అవకాశాలని కొంతమంది వరాలుగా మార్చుకుంటారు, అవకాశాలని కొంతమంది శాపాలుగా మార్చుకుంటారు. వాళ్ళు వెళ్ళే విధానంలో కొంతమందికి వరాలు, కొంతమందికి శాపాలు అవుతాయి. అది వరం ఒకటే, అంటే అవకాశం ఒకటే, అందరికీ ఒకటే కంపెనీ, ఒకటే ప్రోడక్ట్, ఒకటే రేటు, ఒకటే ఆఫర్. కానీ కొంతమంది ఏమో సక్సెస్ అయిపోతున్నారు, కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇక్కడ తేడా ఏంటి? కంపెనీలో తేడా లేదు,
ప్రోడక్ట్లో తేడా లేదు, అప్లైనర్లో తేడా లేదు, తేడా అంతా నాలోనే. నేను తీసుకునే విధానం, నేను ఆలోచించే విధానం, నా ఆలోచన కరెక్ట్ కాదు, ఆలోచన మార్చాలి, పనిని మార్చాలి. ఇది ఒక్కటే విధానం. చూడండి లీడర్స్, ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో మన మంచి ఇన్కంలో వెళ్ళిపోవాలి అంటే ఒక 6 వ్యక్తుల్ని పవర్ఫుల్గా తయారు చేయగలిగినట్లయితే ఈజీగా, లేదు 4 నెలలు కాదండి, 6 తీసుకోవడానికి 2 నెలలు టైం పెట్టుకోండి. ఫస్ట్ 6 2 నెలలు టైం పెట్టండి, వాళ్ళతో వర్క్ చేయండి, వాళ్ళకి తెలియపరచండి, మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకోండి, మీటింగ్ సపోర్ట్ తీసుకోండి. ఇంకొక 2 నెలలు మళ్ళీ టైం తీసుకుని వాళ్ళని డెవలప్ చేయండి, వాళ్ళు తల ఒక 6 తీసుకునేలాగా ఇంకొక 2 నెలలు తీసుకోండి. అలా 8 నెలలకి పెట్టుకోండి, లేదండి 3 నెలలు పెట్టుకోండి. చూడండి 12 నెలలు అంటే 1 year కల్లా 5 lakhs అనేది ఎంత ఈజీ అని చూడండి, ఎంత ఈజీ ఫ్రెండ్స్. ఇది కన్సిస్టెన్సీలో ఉన్న పవర్. ఇక కన్సిస్టెన్సీ ఆఫర్లోకి వచ్చినట్లయితే, ఈ ఆఫర్ని మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా మంది, నేను ఈ కన్సిస్టెన్సీ గురించి నేను మాట్లాడినప్పుడు ఎక్కువ మంది పడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇది చాలా ఎక్కువ మంది అందరూ కొనలేరండి, అందరూ కొనలేరు, అందరూ కొనలేరండి. ఇది కన్సిస్టెన్సీ ఆఫరు ఈ 3500 ఎక్కడ కొనగలుగుతారండి, అందరూ ఎక్కడ కొంటారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ కొంతమంది ఎక్కడో రేర్ కేసెస్లో కొంతమంది మాత్రం ఏం చెప్తున్నారంటే, అసలు మన బలమే కన్సిస్టెన్సీ అండి, మన బలమే కన్సిస్టెన్సీ, మన బలం కన్సిస్టెన్సీ. నిజంగా ఇక్కడ ఎంత లాభం ఉంది అని కనుక మీరు జాగ్రత్తగా కరెక్ట్గా మీరు ఎదురుగా కూర్చున్న వ్యక్తికి ఎంత లాభం మీరు వేరే షాపులో చూపిస్తారా, నేను ఇక్కడ చూపిస్తా ఎంత లాభం దొరుకుతుందో అని చెప్పి ఇనీషియల్ స్టేజ్లో మీరు చూపించగలిగితే ఏమీ సంపాదించలేని వ్యక్తి కూడా కన్సిస్టెన్సీలోకి వస్తాడు. వాడు జీవితంలో ఎదగాలి అనుకునే ఆలోచన ఉన్నవాడు, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచన ఉన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. చూడండి, ఇది జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. ఈ విధానం ఇది ఎలా వస్తాయి, 100 రూపాయల వస్తువు 50 రూపాయలకి మనకి ఎలా దొరుకుతుంది? ఇక్కడ చూడండి, 4100 రూపాయల వస్తువులు 3500కి వస్తే 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, 94 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, 994 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఇలా 4 నెలలు కంటిన్యూ చేసాము. 4 నెలల మీద టోటల్గా 3976 రూపాయలు. 4 నెలలు అయిపోయిన తర్వాత 5వ నెల మనకు ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ తీసుకెళ్లి షాప్లో చెప్తే 3000 రూపాయలు ఎంఆర్పి రేట్ ఉండే ప్రోడక్ట్ ఫ్రీ అండి. ఏమి నువ్వు డబ్బులేం కట్టవసరలా, ఖాళీ సంచి పెట్టుకెళ్ళి తెచ్చుకోవడం. అంటే మనం ఖర్చు చేసింది ఎంత, నెలకు 3500 చొప్పున 14000 ఖర్చు చేస్తే మనకి 7000, మనకి డిఫరెంట్ ఆఫర్స్ ద్వారా మనకి 7000 వచ్చేస్తే మనకి పడేది సగం రేటే. సగం రేటుకి ఇక్కడ వెస్టేజ్లో వస్తువులు దొరుకుతున్నాయి రా నాయన, నువ్వు డీమార్ట్లో కంటే కూడా ఇక్కడ తక్కువగా దొరుకుతాయి అని నువ్వు చూపించగలిగితే, అర్థం చేపించగలిగితే ఈవెన్ 5000 సంపాదించే వ్యక్తి కూడా కన్సిస్టెన్సీ తీసుకుంటాడు. ఎట్లాగంటే ఇది కన్సిస్టెన్సీ. నేను 2 పనులు చెప్తానండి, 2 విధానాలు చెప్తాను. ఈ 2 విధానాల ద్వారా మీ టీంలో ఉన్న ప్రతి వ్యక్తి కన్సిస్టెన్సీ తీసుకునేలాగా చేయండి. అంతే. వాళ్ళు 4 నెలలకు ఇబ్బంది పడతారు, 4 నెలలు కష్టంగా భావిస్తారు. కానీ 5వ నెల మీరు ఎంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేశారండి, 4 నెలల క్రితం నేను వర్క్ స్టార్ట్ చేయించాము, మా మీద నమ్మకంతో ఆయన, మా ఫ్రెండ్ చెప్తున్నారు అని నమ్మకంతో వర్క్ స్టార్ట్ చేశారు. నిన్న నాకు ఫోన్ చేసి, బాబాయ్ నాకు ఒక ఓచర్ వచ్చిందిరా అని చెప్పి ఫోన్ చేశాడు. నువ్వు వెళ్ళిపోయి ఇమీడియట్గా నువ్వు తీసుకుని ఆ పోస్ట్, నాకు ఇంత ఫ్రీ వచ్చిందని చెప్పి నువ్వు పోస్ట్ పెట్టు అని చెప్పాను. చాలా హ్యాపీగా తర్వాత ఫోన్ చేశాడు, చాలా హ్యాపీగా. చూడండి, ఫస్ట్ మంత్ ఖచ్చితంగా ఏంటి నాతో ఇంత కొనిపిస్తున్నారు, నేనేంటి ఇంత ఖర్చు పెడుతున్నాను ఉంది, ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ నమ్మాడు అంతే, ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాడు. ఇవాళ ఫ్రీ వచ్చింది చెప్తున్నాడు. 100% సగం కాదు బాబాయ్, ఇంకా ఎక్కువే వచ్చింది, నువ్వు సగమే చెప్పావు, ఎక్కువ లాభం వచ్చేంత ఇక్కడ లాభం కూడా ఉంది. అసలు ఆరోగ్యం అయితే వెళ్ళకట్టలేంది అంటాడు ఆయన. ఆరోగ్యం అయితే నాకు ఈ 4 నెలల టైంలో ఇంతకుముందు ఎంతో ఇబ్బందులు పడేవాడిని. ఆ ఇబ్బందులు నేను ఈరోజు ఆయనతో మాట్లాడిస్తాను, మీరు వినండి.
ఆరోగ్యపరంగా కానీ ఈ 4 నెలలు జర్నీ చేస్తున్నాడు. మరి ఈ ప్రాసెస్ లో ఓన్లీ ప్రొడక్ట్ వాడుకుంటూ అతనికి తెలిసిన ఇద్దరు ముగ్గురిని ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే తొందరగా అర్థం కాదు కదా. అందులోనూ ఆయనకి బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆయనకు బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ మూలంగా ఆ బిజీ మూలంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎప్పుడైతే ఇదంతా గమనించారో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ బిజినెస్ లో ఆయన మాటల్లోనే విందాం. ఎందుకని ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆయన మాటల్లోనే విందాం, తెలుసుకుందాం. ఓకే. అయితే కన్సిస్టెన్సీ ఆఫర్ లో బలం ఉంది అనే విషయాన్ని నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ నీకు అర్థం అయితే నువ్వు ఎంతో మందికి అర్థం చేపిస్తావు. నీకు అర్థం కాకుండా 4 నెలలు కొంటేనంట 5వ నెలంట ఫ్రీ వస్తుందంట, నువ్వు కొనుక్కో అంటే ఎవడు వింటాడంట? ఎవడు వినడు. అనేది ఉండకూడదు. ఇదిగో ఇలా రా, ఇలా కొనుక్కో, ఇలా నీకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఇలా క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇలా 4 నెలలు కంటిన్యూ చేసుకో, టోటల్ గా ఇంత బెనిఫిట్ వస్తుంది. నీకు 4వ నెల తర్వాత ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ తీసుకెళ్లి షాప్ లో చెప్పి ఐడి నెంబర్ చెప్తే నీకు 3000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. ఇంకా ఏంటి? అంటాలు తీసేయండి. గింటాలు వద్దు. తెలుసుకోండి, స్ట్రాంగ్ గా చెప్పండి. ఇలా వస్తుందంటరా, నేను మీటింగ్కి వెళ్ళాను, వద్దు. ఎవడొస్తాడు నీ దగ్గరికి? ఎవ్వరు వీడికే తెలవదో అంటున్నాడు అని చెప్పి అనుకుంటారు. అలా వద్దు. క్లారిటీగా తెలుసుకో. క్లారిటీగా తెలుసుకున్న విషయాన్ని క్లారిటీగా చెప్పు. ఓకే లీడర్స్, అయితే ఎట్లా మనం ఈజీగా ఏమి డబ్బులు లేని ఆదాయం లేని వ్యక్తికి కూడా 100 PV ఎలా చేపించాలి? నేనైతే 100 PV చాలా చిన్నది అంటాను. 200, 300, 400 కూడా చేపించవచ్చు. ఎట్లాగో చూడండి. రెండు విధాలు చెప్తా. ఫస్ట్ ఒక 3500 పెట్టుబడి అనుకోమనండి. 3500 పెట్టుబడి పెట్టుకోమనండి. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా మంది బయట సొసైటీలో ఏం జరుగుతుందంటే మోటివేట్ చేసి 15,000, 20,000, 30,000 కట్టించి మనీ సర్క్యులేషన్ కంపెనీలో చాలా మంది వెళ్తున్నారు. నాకు రీసెంట్గా ఒక విషయం తెలిసింది. మాకు తెలిసిన ఒక టాపీ మేస్త్రి వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నప్పుడు మాకు చెప్పారు. ఏమన్నారంటే, మా అబ్బాయి 50,000 తగలబెట్టాడండి, మేము ఎలాంటి నమ్మమండి, ఏం జరిగిందమ్మా అని అడిగా. వాళ్ళ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. అతన్ని ఎవరో మోటివేట్ చేసి నువ్వు 50,000 కట్టి దీంట్లో కనుక ఇన్వాల్వ్ అయితే నీ లైఫే మారిపోద్ది అన్నారంట. ఏదో మొత్తం అంతా చూపించేశారు సినిమా. 50,000 అసలు వాళ్ళు 50,000 స్తోమత లేదు. ఇంటికి వచ్చి ఒక వారం రోజులు ఏడిచాడండి. ఇస్తారా సస్తారా అన్నాడండి. వీళ్ళు అప్పు చేసి, పిల్లవాడు మరి వదులుకోలేరుగా, అప్పు చేసి తీసుకొచ్చి వాడి చేతిలో పెడితే వాడు తీసుకెళ్లి వాళ్ళకి కట్టేశాడు. ఆ తర్వాత వీడిని ఎక్కడికో మధ్యప్రదేశ్ ఎక్కడికో తీసుకెళ్లారంట. ఫుడ్ కూడా లేదంట. చాలా అవస్థలు పడ్డాడంట. ఆ నరకం. అక్కడ నుండి బయటికి ఎలా రావాలరా దేవుడా, నా 50,000 పూర్తిపోయినాయి, బయటికి ఎలా రావాలి అనే దాంట్లోకి బయటికి పరిగెత్తుకుంటా ఈ తెలుసుకుని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈయన పట్టుకుని తీసుకురావడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యాను. ఇక్కడ నేనేం చెబుతున్నానంటే, ఇక్కడ పెట్టుబడి లేదు, నిజానికి అసలు పెట్టుబడి లేదు. కానీ 3,500 పెట్టుబడి అనుకో, నువ్వు అనుకో అంతే. అది పెట్టుబడి కాదు. నీకు మళ్ళీ నీ డబ్బులు నువ్వు తీసేసుకున్నాను. పెట్టుబడి అనుకో. బిజినెస్ కదా ఇది. పెట్టుబడి పెట్టి నీ ఇంటికి కావాల్సిన వస్తువులు, అలాగే నీ ఇంటి పక్కన వాళ్ళకి కావాల్సిన కొన్ని వస్తువులు, నీ బంధువులకు సంబంధించి కొన్ని వస్తువులు కొనుక్కో. బంధువులకు కావాల్సినవి మరి ఇంటి పక్కన కావాల్సిన వాళ్ళు ఎట్లా తెస్తుందంటే, ప్రతి ఇంట్లో పేస్ట్ కావాలి, ప్రతి ఇంట్లో సోప్ కావాలి, ప్రతి ఇంట్లో కుకింగ్ ఆయిల్ కావాలి, ప్రతి ఇంట్లో డిష్ వాష్ కావాలి, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉంది, గ్యాస్ ప్రాబ్లం అని కదా. నీకున్న నాలెడ్జ్ ప్రకారం, నీ బంధువు గణం ప్రకారం ఒక 3,500 నువ్వు ఒక కొంత కొనుక్కుని నీ బయట వాళ్ళ కోసం కూడా కొంచెం కొనుక్కుని ఇంటికాడ పెట్టు. ఇంటి దగ్గర ఒక ప్యాకింగ్ చేసి పెట్టుకున్నావు, అది షాప్గా ట్రీట్ చేయి. నువ్వు తెచ్చుకున్న ఆ ప్రొడక్టే షాపు. ఆ షాప్కి ఒక బాక్స్ పెట్టు, ఒక చిన్న బాక్స్ ఏర్పరిచి కన్సిస్టెన్సీ బాక్స్ అని పెట్టు. ఇప్పుడు నువ్వు 3,500 పెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేసావు. ఇంట్లోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు. ఇది కంపెనీ అనుకో. ఆ కంపెనీలో నుంచి నువ్వు మళ్ళీ తీసుకోవాలి అంటే ఆ కంపెనీ ఊరికే ఇవ్వదు. ఆ వస్తువు రేట్ ఎంతైతే ఉందో, నీకెంత డిపి రేట్ పడిందో ఆ డిపి రేట్ దాంట్లో పడేసి ఆ వస్తువు తీసుకో. ఫ్రెండ్స్, ఇది సీరియస్గా మెయింటైన్ చేయండి. ఏదైతే నీకు సోప్ కావాలి, ఆ సోప్ తీసుకుని దాంట్లో ఆ సోప్కి సంబంధించిన 50 రూపాయలు దాంట్లో వేయాలి. కుకింగ్ ఆయిల్ కావాలి, కుకింగ్ ఆయిల్ తీసుకుని 540 రూపాయలు దాంట్లో వేయాలి. అలా వేస్తూ వెళ్ళు. అదే నీ ఇంటి పక్కన వాళ్ళు అడిగారు, వాళ్ళకి చెప్పు, దీని గురించి వివరించు. అలాగే కొంచెం వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి అర్థం చేపించు, నీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు కూడా ఒక టీ ప్యాకెట్ ఇవ్వక్క అంటారు.
అప్పుడు ఆ టీ ప్యాకెట్ తీసుకెళ్లి వాళ్ళకి 105 రూపాయలకి ఇవ్వద్దు, 125 రూపాయలకో 120 రూపాయలకి ఇవ్వు. 135 రూపాయలు ఎంఆర్పి ఉంటుంది. ఒక 5-10 రూపాయలు ఎక్కువగా ఇవ్వు. అయినా అవి తీసుకొచ్చాయి మొత్తం దాంట్లో వేయి. అలా వేస్తే నువ్వు 3,500 రూపాయలు నువ్వు తెచ్చుకున్నావు, కంపెనీ స్టార్ట్ చేసావు, మొత్తం అయిపోయినాయి. ఇవన్నీ డబ్బులుగా మారినాయి అనుకో, నువ్వు ఓన్లీ డిపి రేట్కే ఇచ్చినా కానీ ఈ బాక్స్ లో 3,800 రూపాయలు పోగుపడతాయి. ఈ అకౌంట్ లో 100 రూపాయలు కనపడుద్ది. మొత్తం 3,900 రూపాయలు నీకు ఆ నెల వచ్చింది. కానీ నువ్వు పెట్టుబడి పెట్టింది 3,500. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చేస్తావు? ఆ 3,900లో 3,500 పట్టుకెళ్ళి మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ నీ కంపెనీలో పెట్టు. సేమ్ విధానాన్ని కంటిన్యూ చెయ్యి. ఇంకొక 400 అదనంగా పడతాయి. అంటే 2 నెలలకి 800, 3 నెలలకి 1,200, 4 నెలలకి 1,600 వచ్చినాయి కదా. 5వ నెల నీకు 3,000 రూపాయలు ఎంఆర్పి రేట్ ఉండేవి, 2,500 డిపి రేట్ ఉండేవి, ప్రొడక్ట్ వచ్చేస్తాయి ఫ్రీగా. ఏమీ డబ్బులు పెట్టాల. అంటే 1,600 ప్లస్ 2,500 4,000 చిల్లర వచ్చేసినాయి. దాంట్లో నీ 3,500 పెట్టుబడి పెట్టిన నీ డబ్బులు నువ్వు తీసేసుకుని ఏవైతే నువ్వు అంతకు ముందు డిపి రేట్లో ఇవ్వకుండా ఎంఆర్పి రేట్లో కనుక నువ్వు ఒక 500-1,000 రూపాయలు చేయగలిగితే ఇక నీ డబ్బులు మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకో. ఇక ఇక్కడ వచ్చే అదనపు ఆదాయం ఉందే, ఈ అదనపు ఆదాయంతో స్టార్టింగ్ లో వచ్చే 100లతో నువ్వు బయట అంటే మీటింగ్కి వెళ్ళేటప్పుడు దారి ఖర్చులు కావాలి, మన ట్యాంక్ లో ఆయిల్ పోపించుకోవాలి, అలాగే బ్రోచర్స్ కొనుక్కోవాలి, తర్వాత క్యాట్లాగ్ తీసుకోవడం, చిన్న ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు కూడా దాంతోనే తీసుకో. ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ 4,000 రూపాయలు స్టోర్ అవుతాయి మళ్ళీ అదనంగా. వాటితో నువ్వు ఒక డ్రెస్ కొనుక్కో. లేడీ అయితేనేమో 2,000 రూపాయలతో మనకి శారీ ఉంటుంది, డిఎల్సిపిలో శారీ తీసుకోండి. జెంట్స్ అయితే చక్కగా దాంట్లో కొంత డబ్బులు తీసుకుని చక్క ప్యాంట్ షర్ట్ కుట్టించుకుని చక్క బూట్లు ఇవన్నీ వస్తాయి. ఏది వస్తే అది కొనుక్కో, మళ్ళీ నీకు వస్తాయి. చూడండి, ఒక కన్సిస్టెన్సీనే నేను ముందుకు నడిపిస్తుంది. ఈ విధానంలో నువ్వు వెళ్ళొచ్చు. లేదా ఇంకొక విధానం కూడా చెప్తా. 3,500 రూపాయలు చాలా భారంగా నీకు అనిపిస్తుంది. సరే, ఫస్ట్ పెట్టుబడి పెట్టుకో. 3,500 పెట్టుబడి. ఇవాళ నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు వెళ్ళి వెస్టేజ్ ఉంది, బిజినెస్ చేద్దాము, దీంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి అంట, కార్లు వస్తున్నాయి అంట అని నువ్వు చెప్తే వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలా చెప్పొద్దు. అరే బాబు, నేను కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను, పేస్ట్లు వాడుతున్నాను, చాలా బాగున్నాయిరా, ఒక పేస్టే నా ఇంట్లో పంటి సమస్యలు తగ్గించాయి. ఇదంతా జరిగితేనే ఈ యొక్క కన్సిస్టెన్సీ ఆఫర్లో నువ్వు తీసుకుని ఒక 3 కిట్లు లేదా 4 కిట్లుగా తయారు చేసుకో. ఒక పేస్టు, ఒక సోపు, ఒక డిష్ వాష్, ఒక టీ పొడి. ఇలా నీ పరిమితిలో ఉన్న లీడర్స్, నీ పరిమితిలో ఉన్న నీ వ్యక్తులు, నీ బంధువులు, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పేరు చేయగలరు. 1,000 రూపాయలైనా అనుకుంటే 1,000 రూపాయల కిట్లో ఒక 4 తయారు చేసుకో. ఒక కిట్ నువ్వు ఇంట్లో వాడుకో. ఇంకొక 3 కిట్లు ముగ్గురిని ఎంచుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు వచ్చిన రిజల్ట్ చెప్తూ, ఏమన్నా వీలైతే వీడియో కానీ చూపిస్తూ, ఇంత అద్భుతమైందిరా, చాలా బాగుంది, నా మీద నమ్మకం ఉంచి నెలవాడు అని చెప్పి మనీ తీసుకుని రండి. 1,000 రూపీస్ ఏమి ఎక్కువ కాదురా, 1,000 రూపీసే. కానీ ఇది వాడిన తర్వాత నీకు అర్థమవుద్ది ఈ ప్రోడక్ట్ ఎంత మంచి అనేది అట్లా వాళ్ళకి ఆ నమ్మకం తీసుకొచ్చి అలా ముగ్గురికి ఇవ్వు. నీ కన్సిస్టెన్సీ ఫస్ట్ మంత్ అయిపోతుంది. ఇలా నువ్వు ఒక బిజినెస్ పరంగా ఈ బిజినెస్ ని తీసుకెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఐడి తీసుకోవాలి అనే పర్పస్ కాకుండా నువ్వు ఒకసారి థింక్ చెయ్యి. ఇలా 1,000 రూపాయల వస్తువులు నీ విధానంలో నువ్వు చెప్తే తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఊరికి చెప్తే తీసుకునేవాళ్ళు, ఏది ఊరికే కాదు డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక్కొక్క వ్యక్తి 10 మంది ప్లస్ ఉంటారు, 10 మెంబర్స్ ప్లస్ ఉంటారు. డబ్బులకే, ఊరికే మాత్రమే వద్దు. ఊరికే ఇచ్చారా, రిజల్ట్ వచ్చినా నీకు డబ్బులు రావు. మనీ తీసుకునే ఇవ్వు. ఇవి ఎక్కడ పెడితే అక్కడ దొరకవురా నాన్న. ఇవి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లోనే తీసుకోవాలి. నాకు నా ఫ్రెండ్ చెప్పాడు, నేను కూడా నమ్మలేదు, కానీ వాడిన తర్వాత నేను కూడా నీకు ఇవ్వాలనిపించింది. నువ్వు కూడా వాడితే నీకు కూడా మంచి జరుగుతుందని నాకు అనిపించింది, అందుకే నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పి వాళ్ళ దగ్గర చక్కగా
మాట్లాడుతూ వాళ్ళకి ఇవ్వగలిగితే 10 మంది నీకు అలాంటి వాళ్ళు ఉంటే 5గురు తీసుకోరా. ఆలోచించండి. 6,000 రూపాయలు అంటే 100 పీవీ అనేది నథింగ్. ఇవాళ చాలా మంది 100 పీవీ కూడా చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు పూర్ మైండ్ సెట్ ఇక్కడ సక్సెస్ అవ్వరు. రిచ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి. రిచ్గా ఆలోచించండి. చూడండి, మనకి బిజినెస్ లో ఎవరిని బిజినెస్ దిగ్గజాలు ఎవరు అంటే మనం క్వాంటి వాళ్ళు అంటాం, లేదా ఇంకొకరు ఉన్నారు మార్వాడీస్ అంటాం. వాళ్ళని గమనించండి, వాళ్ళ మైండ్ సెట్ తీసుకోండి. వాళ్ళు ప్రతి ఒక్కరితో బిజినెస్ మైండ్ సెట్ తోనే ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే రిటైల్ ఇన్కమ్ ఉండాలి. రిటైల్ ఇన్కమ్ కూడా మనకి వస్తూ ఉండాలి. స్టార్టింగ్ స్టేజ్ కాదండి, ఈవెన్ నౌ నేను కూడా అంతే. ఎవరైనా నేను ఏదైనా 1-to-1 చేసేటప్పుడు నాకు పర్సనల్గా నేను అక్కడ చెప్పే విధానం ద్వారా కొంతమంది ఏమంటారంటే, సార్ మరి నేను ఐడి తీసుకొని కానీ నాకు ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వండి సార్ అంటారు. ఓకే అమ్మ బంగారం, నీకోసం ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలిసి నేను ఫ్లాక్స్ ఆయిల్ ఆల్రెడీ తెచ్చాను, ఇదిగో తీసుకో, 600 ఇవ్వు. నేను ఇంతకుముందు అది 500కి ఎంతకో వచ్చేది. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంకా తక్కువగా వచ్చేది రేటు, నాకు పాత రేటు గుర్తులేదు. కానీ నేను దాంట్లో తక్కువ అంటే 470 రూపాయలు అనుకోండి, నేను 450 తీసుకున్నాను. నేను కూడా అంతే. ఫస్ట్ లో నాకు ఒకటి ఎదురైనప్పుడు నేను కూడా మారా. ఇలా తక్కువగా తీసుకుంటూ ఉన్న టైంలో నాకు ఒకటి బలమైంది ఎదురైనప్పుడు అమ్మో మనం ఇట్లా ఇవ్వకూడదురా నాన్న అంటే, మనం ఎంత రేటు చెబితే అంత రేటు తీసుకుంటారు వాళ్ళు. కానీ నువ్వే ఏం చేస్తున్నావు అంటే, అయ్యో వీళ్ళు తీసుకోలేరేమో పాపం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, నువ్వే బాధపడిపోతావు. అదే హాస్పిటల్కి వెళ్తే మెడికల్ షాప్ కూడా అలా అంటాడా? ఆలోచించండి. నువ్వు ఎక్కువ రేటుకి అంటే బేభత్సమైన రేటుకి ఇవ్వకూడదు. మళ్ళీ రీజనబుల్ రేటు, అఫోర్డబుల్ రేటు, అలా రేటుకి ఇవ్వండి. ఇప్పుడు 105 రూపాయలు టీ పొడి 120కి నష్టమే లేదు. 570 రూపాయలు ఫ్లాక్స్ ఆయిల్ 600కి నష్టమే ఉంది, నీ దారి ఖర్చులు కదా. అలా నాకు కొన్ని పీవీలు నాకు అటు నుంచి అదనంగా వచ్చేస్తాయి. 200 పీవీ ప్రతి నెల 200 పీవీ చేస్తాను. ఇలాగ 100 పీవీ నేను తీసుకుంటాను, 100 పీవీ బయటికి ఇస్తాను. ఇదే నా టార్గెట్. అంటే నాకు అదనంగా మళ్ళీ ఎంత బెనిఫిట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ వేలో మీరు కూడా ఆలోచిస్తే 100 పీవీలు పిల్లోడు గోళీలు ఆడుకున్నంత తేలిగ్గా తీసుకోవచ్చు. పిల్లోడు గోళీలు ఆడుకున్నంత తేలికే, చాలా తేలిక ఫ్రెండ్స్. ఈ బిజినెస్ ని మీరు భూతద్దాలు పెట్టి ఎతకవాగండి. టిపికల్ గా పట్టుకెళ్ళొద్దు, కష్టమైన విధానంలో తీసుకెళ్ళొద్దు. ఈజీ ప్రాసెస్. నువ్వు చెప్పే పని అందరు చేయగలిగే విధంగా, నువ్వు చెప్పే మాటలు అందరూ వినగలిగే విధంగా, వాళ్ళు కూడా మాట్లాడే విధంగా ఒక మామూలుగా తీసుకెళ్ళగలిగితే ఎక్కువ మంది డూప్లికేట్ చేస్తారు, ఎక్కువ మంది మనతో నడుస్తారు. కాబట్టి ప్రతి ఒక్క లీడరు కూడా కన్సిస్టెన్సీ. నేను ఇప్పుడు చెప్పిన ప్లాన్ కూడా కన్సిస్టెన్సీ మీదే చెప్పాను. 6గురిని తీసుకురా, వాళ్ళకి 6గురికి కన్సిస్టెన్సీ మీదే తీసుకురా. కన్సిస్టెన్సీ అర్థం చేయించు వాళ్ళకి. ఇట్లా ఈ 2 మార్గాలు కూడా చెప్పు. డబ్బా పెట్టుకునే మార్గం చెప్పు, లేదా ఒక 6గురు 10 మంది నీకు తెలిసిన వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చేలాగా కూడా చెప్పు. వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్ బిజినెస్. 500 పీవీ కూడా తీసుకొస్తారు. 500 పీవీ ఒక వ్యక్తి సెల్ఫ్ లో పడింది అంటే అతనికి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా? ఇనిషియల్ స్టేజ్ లో 700 రూపాయలు చెక్ వస్తుంది సుమారుగా. ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది. అదంతా చూసిన తర్వాత ఆగుతాడా? ఆగడిగా బిజినెస్ ని లేపుతాడు, అంతే పరిగెత్తిస్తాడు బిజినెస్. అంతేగాని 100 పీవీనే తీసుకోలేకపోతున్నాను సార్, 100 పీవీనే చాలా కష్టంగా ఉంది సార్ అని అన్నావు అంటే నువ్వు ఈ బిజినెస్ కి పనికిరావు. ఈ బిజినెస్ నీకు అర్థం కాలా? నువ్వు అర్థం చేసుకోవడానికి నీ అప్లైనర్ దగ్గర కూర్చోవాలా? నీ అప్లైనర్ దగ్గర కూర్చుని ఈ బిజినెస్ లో ఉన్న పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకో. ఒక ఆషామాషి బిజినెస్ లో మీరు లేరు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఆషామాషి బిజినెస్ కానీ ఏదో ఆషామాషి విధానంలో లేరు. ఒక గొప్ప బిజినెస్ లో మీరు ఉన్నారు. మీరు ఒక గొప్ప వ్యక్తిగా మీరు మారబోతున్నారు, గుర్తుపెట్టుకోండి.
కన్సిస్టెన్సీ అనేది మీరు గట్టిగా కన్సిస్టెన్సీని పట్టుకోగలిగినట్లయితే మీరు మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ చిన్నదైపోద్ది, గోలే చిన్నదైపోద్ది. చూడండి, ఒక దగ్గర అంట, ఈ ఒక స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగింది. అమెరికాలో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందంట. వచ్చినప్పుడు అతను కొంత మైళ్ళు దూరం ప్రయాణం చేయాలి, కొన్ని మైళ్ళు దూరం ప్రయాణం చేయాలి. అతను ఏమనుకున్నాడంటే, డైలీ నేను 20 కిలోమీటర్లు నేను నడుస్తాను, డైలీ నాకు 20 కిలోమీటర్లు నడిస్తే, రోజుకి 20 కిలోమీటర్లు నడిస్తే నేను పలానా టైం కల్లా అక్కడ చేరుకోగలుగుతాను, ఓకే నా పని కంప్లీట్ అవుతుంది అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే డైలీ 20 కిలోమీటర్లు నడవాలి అని చెప్పి అతను పెట్టుకున్నాడు, గోల్ పెట్టుకున్నాడు. ఓకే, పని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి మొదటి రోజు ఏం చేశాడంటే, అత్యుత్సాహం కదా మొదటి రోజు, అత్యుత్సాహంతో 20 కిలోమీటర్లు కాకుండా ఇంకా మనకి ఎనర్జీ ఉంది కదా అని చెప్పి ఇంకో 10 కిలోమీటర్లు ఎక్కువ నడిచాడు. సో ఇంకో 10 కిలోమీటర్లు ఎక్కువ నడిచాడు. ఓకే, అయిపోయింది, కూర్చున్నాడు, పడుకున్నాడు. తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఏం చేశాడంటే ఆ ఉత్సాహం తగ్గల. ఈసారి ఏం చేశాడంటే ఇంకొక 5 కిలోమీటర్లు అదనంగా నడిచాడు. ఓకేలే మనకి ఇంకా తొందరగా చేరుకుందాం అని చెప్పి ఇంకొక 5 కిలోమీటర్లు అదనంగా నడిచాడు. సరే, మూడో రోజు ఏమైందంటే ఇంకో నడుద్దామని ప్రారంభించాడు, వెళ్ళాడు. నడుస్తూ ఉండగా సరేలే ఇవాళ కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక 5 కిలోమీటర్లు తక్కువ నడిచాడు. అంటే 15 కిలోమీటర్లు నడిచి మనం ఆల్రెడీ నడిచాంగా అని చెప్పి 15 కిలోమీటర్లు నడిచి కూర్చున్నాడు. తర్వాత రోజు సరే అని చెప్పి మళ్ళీ నడిచాడు. ఈసారి 10 కిలోమీటర్లు నడిచాడు, మనం ఆల్రెడీ నడిచాం కానీ. ఆ తర్వాత రోజు 5 కిలోమీటర్లు నడిచాడు, ఆగిపోయాడు. తర్వాత రోజు నడకేలేదు, నడవట్లేక. కొన్ని రోజుల తర్వాత అతనికి అర్థమైంది, నేను తప్పు చేశాను, నేను అప్పుడు ఎందుకు ఎక్కువ నడవాలి, ఆ తర్వాత నేను దాన్ని ఎందుకు తక్కువ చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ఉండాల్సిందే అని చెప్పి ఇక అతని మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకుని నడిచాడు. తర్వాత రోజు ఇంకా అదనంగా నడవగలిగిన అతను ఆపేసుకున్నాడు. 20 కిలోమీటర్లు నడిచాడు. మళ్ళీ తర్వాత రోజు కూడా 20 కిలోమీటర్లు, తర్వాత రోజు కూడా 20 కిలోమీటర్లు, తర్వాత రోజు కూడా 20 కిలోమీటర్లు, ఇలా నడుస్తూ అలవాటుగా మార్చుకుని సక్సెస్ అయిపోయాడు. నడిచినట్లే లేదు, ఇబ్బంది పడినట్లే లేదు. అంటే నువ్వు ఏదైనా ఒక పనిని డిజైన్ చేసుకుని ఆ పనికి చక్కగా ఒక స్టెప్స్ కనుక నువ్వు ఏర్పాటు చేసుకోగలిగి ఒక్కొక్క స్టెప్ ఇలా చేరుకోవాలని ఆ స్టెప్ని స్టెప్ బై స్టెప్ కనుక కరెక్ట్గా కన్సిస్టెన్సీగా నువ్వు చేరుకోగలిగే ఒక ప్లాన్ నువ్వు డిజైన్ చేసుకోగలిగితే ఇక్కడ ఈజీగా, చాలా ఈజీగా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ బిజినెస్ చాలా తేలిగ్గా ఉంటుంది. మరి వీళ్ళకి 5 లక్షలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా, 2 లక్షలు తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా, నేనైతే ఊదేస్తాను అనుకుంటారు. స్టార్టింగ్లో అలాగే ఉంటుంది, నో డౌట్. కానీ కన్సిస్టెన్సీగా కనుక తీసుకెళ్ళలేకపోతే నీలాంటి వ్యక్తిని నువ్వు తయారు చేయలేవు. నీ ఆలోచన, నీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ బిల్డ్ అవ్వరు. ఆ తర్వాత నీ యొక్క బిజినెస్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది. నువ్వు చేయాల్సిందల్లా నీ కోర్ టీమ్ స్ట్రాంగ్ అవ్వాలి. నీ కోర్ టీమ్ ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే నీ డ్రీమ్ అంత స్ట్రాంగ్గా ముందుకెళ్ళిపోద్ది. నీ డ్రీమ్ అంత స్ట్రాంగ్గా తొందరగా సక్సెస్ అయ్యిద్ది. నువ్వు ఎట్లాగైతే నీ కోర్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ట్రాంగ్ చేసుకుంటావో వాళ్ళ కింద కోర్ టీమ్ని స్ట్రాంగ్ చేసుకుంటారు. అలా ఒక టీం వర్క్గా మనం వెళ్ళగలిగితే, ఈ ఫాలోఅప్ అనేది వాడుకుంటూ టీం వర్క్ కనుక చేయగలిగితే 100కి 100% ప్రెస్టీజ్లో సక్సెస్ అనేది పిల్లోడు గోళీలు ఆడుకున్నంత తేలిగ్గా, ఫ్రెండ్స్ పిల్లవాడు గోళీలు ఆడుకున్నంత తేలిగ్గా. కాకపోతే నువ్వు మాట్లాడకుండా ఇక్కడ డబ్బులు రావు. నేను మాట్లాడను, నా నోట్లోంచి మాటలు రావు అనుకుంటే ఇమీడియట్గా వెస్టేజ్ మానేసి ప్రొడక్ట్ వాడుకో, ఆరోగ్యం తీసుకో. లేదు నేను మాటలు నేర్చుకుంటాను, మాట్లాడితే నా దరిద్రం పోద్దన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడను, దేవుడు నాకు నోరిచ్చింది మాట్లాడడానికే కదా, నేను మాట్లాడాలి అని నువ్వు అనుకుని నిర్ణయం తీసుకుంటే మాత్రం అసలు నిన్ను ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ నువ్వు మారు, నీ టీంలో లీడర్స్ని మార్చు,
ఆటోమేటిక్గా నీ సక్సెస్ అనేది టన్నుల్లో నీ దగ్గరకు వస్తుంది సక్సెస్. లీడర్స్, మరి ఈరోజు జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు మీకు ఏవైనా డౌట్స్ అంటే నాకు మీటింగ్ బాగుంది, మీటింగ్ బంపర్గా ఉంది, సూపర్గా ఉంది అనే మాటలు నాకు వద్దు. అలాంటి వాళ్ళు అయితే మాత్రం మీరు ఆండ్రాయిడ్ చేయొద్దు. అయితే నేను ఇందాక ఒక పర్సన్తో మాట్లాడిస్తాను అన్నాను కదా, ఆ పర్సన్తో మాట్లాడిస్తాను. ప్రసాద్ ఆండ్రాయిడ్ చేసుకో ప్రసాద్. ఒకసారి ప్రసాద్, నూకల ప్రసాద్, నువ్వు మాట్లాడడానికి అవైలబుల్ ఉన్నావా? ఓకే. ఒకసారి మా ఫ్రెండ్ అండి, నా 10th క్లాస్ క్లాస్మేట్ ప్రసాద్. ఆయన ఒక బిజినెస్ చేస్తున్నారు విజయవాడలో మంచిగా సక్సెస్ఫుల్గా. కానీ నన్ను నమ్మి అయితే మా టీం లీడర్స్ నమ్మి ఆయన రావడం జరిగింది. 4 months కంటిన్యూగా ఆయన జర్నీ చేశారు. జర్నీ ఎలా ఉంది, ఆయన ఏ విధంగా దీంట్లో ఆరోగ్యం తీసుకున్నారు, ఎలా బెనిఫిట్ పొందారు, ఆయన మాటల్లోనే విన్నాం. ప్రసాద్, ఓకే, ఓకే. జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికి మార్నింగ్ అండి. మా అప్లైనర్ చిల్లుముంత బ్రహ్మం గారును, బత్తుల రమేష్ గారండి, తర్వాత మా ఫ్రెండ్ వైఎస్ఆర్ గారండి, నేను నాగరాజు గారు కూడా. రైట్. 4 months బ్యాక్, అంటే ఇప్పుడు 5th month అయి కంప్లీట్ అయిందండి. 4 months అంటే 5th month బ్యాక్ నేను జాయిన్ అవటం అయింది. ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ అంటే కాస్త అనీజీగానే తీసుకున్నాను, 3500. ఆ ప్రోడక్ట్ 3rd month అంటే 2nd month నుంచి వాడటం స్టార్ట్ చేశాను. కొన్ని సప్లిమెంటరీలు కానీ, తర్వాత ఆ సప్లిమెంటరీలు తీసుకున్నప్పుడు నాకు రిజల్ట్ అదే కాస్త కదలిక కనపడింది. రైట్, బాగుంది అని. తర్వాత అప్డేట్ అనమాట, నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కి నేను ఆ సప్లిమెంటరీలు తీసుకుంటూ ఆ తర్వాత మనకి ఇంకా రైట్ బాగుంది పర్లా. అంటే ఈ కరోనా నాకు సెకండ్ వేవ్ లో కరోనా వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి ఆరోగ్యం కాస్త గజిబిజి గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలోపతి వాడుతున్నాం. సరే, ఈ క్రమంలో మనకి ఈ వెస్టేజ్ లో రెస్పోకేర్ అని, స్పిర్లినా ఒకటి, ఆమ్లా ఒకటి, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఇవన్నీ మనం కంటిన్యూగా స్టార్ట్ చేసాం. తర్వాత వీటిల్లో నాకు రిజల్ట్ చాలా బాగుంది. అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నాకు 100/130 ఎప్పుడు బీపీ, అంటే ఆ బీపీ అనేది ఏంటంటే 100/130, కింద 100 ఉండకూడదు అంటారు డాక్టర్లు. దానికేమో నాకు నాటి 20 అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. దాన్ని ప్రతిరోజు వేసేవాడిని నేను. ఎప్పుడైతే మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల నేను ఇంట్లో బీపీ మిషన్ ఉంది, రెగ్యులర్ గా అంటే డే బై డే కానీ ఒక వీక్లీ ట్వైస్ కానీ చెక్ చేస్తాను. చేస్తే నాకు 80/130, 120కి వచ్చింది. ఏంటి తగ్గింది, ఎక్కడ నాకు ఈ దేంట్లో ఏది పని చేసింది అని నేను అప్పుడు వైఎస్ఆర్ గారిని అడిగితే ఆయన అన్నారు, నువ్వు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటున్నావు కదా, దానివల్ల నీకు కంట్రోల్ అయ్యి ఉంటుందని. రైట్. తర్వాత మళ్ళీ ఇంకా ఫర్దర్ గా నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం కూడా హెవీగా ఉండేది. దానికి సంబంధించి కూడా కొన్ని సప్లిమెంట్ అంటే కొన్ని తీసుకోవడం జరిగింది. దాని నుంచి కూడా నేను రిజల్ట్ తీసుకుంటూ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సజెస్ట్ చేశాను. చేస్తే అతను కూడా ఫస్ట్ యూజ్ చేసి ఫస్ట్ డే నాకు లేదు అనగానే నేను వైఎస్ఆర్ గారు కాల్ చేసి, సార్ అతను లేదు అన్నాడు, ఏంటంటే ఒక పని చేయి అతనికి డోస్ పెంచండి అన్నారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అతనికి డోస్ పెంచాం. పెంచితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అతనికి రిజల్ట్ కనపడింది. బాబాయ్ కదలిక మొదలైంది, బాగుంది బాబాయ్ అన్నాడు. అనగానే నాకు అప్పుడు రైట్, నా మీద నీకున్న కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టుంది బాబాయ్, మీరు ఒక 5 days తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ డోస్కి వచ్చేసేయండి అనేది నేను మా ఫ్రెండ్ వైఎస్ఆర్ గారి ద్వారానే నేను మాట్లాడటం జరిగింది. అట్లా వెస్లిమ్ టీ అని, రెస్పోకేర్, అసలు ఇది ఒక అద్భుతం అనమాట. నాకు సైనస్ ప్రాబ్లం చాలా హెవీగా ఉండేది. మన బెన్ సర్కిల్ లోనే ఒక డాక్టర్ గారు రజనీకాంత్ గారు అని, ఆయన సర్జరీ చేయాల్సిందే అన్నారు. మధ్యలో హోమియో వాడాను, అట్లాగే ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అంత రిజల్ట్ లేకపోయినా ఒక 2 months నుంచి నేను రెస్పోకేర్ వాడుతున్నాను. అద్భుతం అనమాట. అసలు ఇంతకు ముందు ఏదన్నా ఒక కాస్త బ్యాడ్ స్మెల్ వస్తే ముక్కంతా క్లోజ్ అయిపోయింది, నాకు నోస్ అంతా క్లోజ్ అయిపోద్ది. అలాంటిది కాస్త రిలీఫ్ గా, అంటే ఆ స్మెల్ దగ్గర నుంచి బయటకు రాగానే నాకు మళ్ళీ ఆ నోస్ క్లోజ్ అవడం లేదు, ఎలర్జీ సిమ్టమ్స్ ఒకటి. ఇవన్నీ ఏంటి అసలు దీంట్లో ఇంత అద్భుతం ఉందా అనుకునే క్రమంలోనే నాకు మళ్ళీ కన్సిస్టెన్సీ ఆఫర్ రావడం జరిగింది.
అది 3,000 రూపాయలు గల ఎంఆర్పి, 2,500 డిపి. అది తీసుకున్న తర్వాత అబ్బో ఏంటి దీంట్లో ఎంత ఉందా, ప్రతి నెల ఒక 100 పీవీ చేశాను నేను. 4 మంత్ నుంచి 100 పీవీ చేశాను. 5th మంత్ నాకు 20 తర్వాత 2,500 అంటే 3,000 రూపాయలు గల డిపి, అదే 3,000 రూపాయలు గల ఎంఆర్పి, 2,500 డిపి ఎగ్జాక్ట్ గా తీసుకోవడం జరిగింది. నాకు అప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటి అంటే నాకు వైఎస్ఆర్ గారు సజెస్ట్ చేశారు, నువ్వు ఇలా తీసుకో, నీకు దాని వల్ల బెనిఫిట్ ఉంటుందంటే ఒక 4 ఆయిల్ క్యాన్ అంటే ఇంట్లో మన రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ఇంకా అవి తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత నాకు ఇంకా నమ్మకం పెరిగింది. నేను ఈ 5th మంత్ 200 పీవీ చేశాను. 200 పీవీ అంటే నాకు వేరే వాళ్ళ ప్రొడక్ట్ అడగడం వల్ల ఒక వెస్లిమ్ టీ అని 2, ఒక ఫైబర్ 1, ఒక కాంబోయిటిక్స్ నేను బయట వాళ్ళకి ఇవ్వడం వల్ల నేను 200 పీవీ చేశాను. చేస్తే ఇప్పుడు మనకి ఎప్పుడైతే 5th మంత్ లో మనకి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వచ్చిందో, అదే తర్వాత రెగ్యులర్ గా మళ్ళీ 4 మంత్ కనుక నేను 200 చేయగలిగితే మళ్ళీ 5th మంత్ లో నాకు 6,000 ఎంఆర్పి గల ఓచర్ 100% అని నేను ఇప్పుడు మా కింద వాళ్ళకి కానీ నేను ఏదైతే తీసుకున్నానో అది చెప్పడం జరుగుతుంది. నేను దాని గురించి అదే అడిగితే ఇలా 5th మంత్ నువ్వు 200 చేసావు కదా, ఇంకొక 3 మంత్ కనుక 200 చేయగలిగితే మళ్ళీ 5th మంత్ లో మనం 6,000 ఎంఆర్పి 100% కంపెనీ నుంచి మనకు రావడం జరుగుతుంది. అదే కాకుండా మనకి ఓచర్ కానీ ఇవన్నీ ఇప్పుడు మెయిన్ నాకు అప్పుడు బాగా నమ్మకాన్ని కలిగించింది. అది నేను లైవ్ లో చూశాను, నేను ఎవరో చెప్పింది వినలేదు. కొన్ని చాలా ప్రొడక్ట్స్ కూడా నేను వాడాను. తులసి అని, సిఎండి అని, ప్రతిదీ అంటే నేను కావాల్సి తీసుకుంటున్నాను. నాకు ఆఫర్ లో 2 ఐటమ్స్ వస్తున్నాయి, షాంపూ 1, ఎయిర్ ఆయిల్ 1. ఇది నాకు సరిపోతుంది. ఇవన్నీ తీసుకుంటున్నాను, యూజ్ చేస్తున్నాను, దాని నుంచి నేను రిజల్ట్ తీసుకుంటున్నాను. నాకు ఇంతకు ముందు ఎలా ఉండేది నా ఆరోగ్యం, ఇప్పుడు ఎలా ఉంటుంది, అది నేను 100% నాకు నమ్మగలుగుతున్నాను. కాబట్టి నమ్మగలగడం ఏం లేదు, నమ్మాను. ఇక వెళ్ళటమే మార్కెట్ లో. నాకు అదే ఇది పట్టుకుని నేను ఇంకేం చెప్పను. ఇది నేను మా వైఎస్ఆర్ గారికి కూడా నిన్నే చెప్పాను, బాబాయ్ నాకు 100% నమ్మకం కలిగింది, నేను ఇంకేదేం చెప్పను. నాకు నేను ఏదైతే రిజల్ట్ తీసుకున్నానో అదే చెప్తాను, అదే చెప్పి ముందుకు వెళ్తాను అంతే. నా ఓచర్ ఏదైతే 2,500 ఉందో అది, తర్వాత నాకు వచ్చిన ఫ్రీ ఆఫర్లో, అవే కాకుండా నేను తీసుకున్న ఆరోగ్యం, వెస్లిమ్ టీ ఒక అమోఘం అన్నమాట. నేను మా ఫ్రెండ్ ఒక ఆయనకి ఇచ్చాను. ఒక రోజు మా ఆఫీస్కి వస్తే ఏంట్రా మళ్ళీ కొత్తది ఏదో మొదలు పెట్టావు అన్నాడు. ఏం లేదు బాబా ఇదేం చెప్పా. ఆ రోజు ఆయనకి ఇస్తే నాకు కూడా ఒకటి తెచ్చిపెట్టి అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ కూడా తీసుకున్నారు ఆయన. నెక్స్ట్ డే మార్నింగ్ నేను కలెక్షన్కి వెళ్తే, ప్రసాద్ నువ్వు ఇచ్చిన వెస్లిమ్ టీ వల్ల నా పొట్టలో కదులుతున్నాయి అంటున్నాడు ఆయన. నాకు అప్పుడు అర్థమైందా బాబా ఇది అంటే మనకి ఏదైతే అరుగుదల సమస్య కానీ, తర్వాత ఈ మెయిన్ గ్యాస్ కు సంబంధించింది. మనం ఇన్ టైంలో బిజినెస్ కదా, ఇన్ టైంలో ఫుడ్ తినము. 3:30కి 4కి అలా తీసుకుంటాడు ఆయన. నేను అన్న తర్వాత బాబా ఇది ఒకటే కాదు, దీనిలో చాలా ఉన్నాయి, మీరు ఏమన్నా ట్రై చేయగలిగితేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వాడండి అని నేను ఆయనకి చెప్పడం జరిగింది. ఆయనకే కాదు, ఇద్దరికి ఇచ్చాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను రిజల్ట్ తీసుకోవడం జరిగింది. అంటే నాకు వచ్చిన రిజల్ట్ 100% స్ట్రాంగ్ అని నేను నమ్మి వాళ్ళకి ఇచ్చాను, అదే వాళ్ళకి చెప్పాను. అట్లా అన్నమాట. ఇక నేనైతే మాత్రం వెస్టేజ్ లో నాకు ఎలా ఉందంటే, వెస్టేజ్ లాస్ట్ టైం ఒక 1.5 month నుంచి నేను అది జూమ్ మీటింగ్ వింటున్నాను. వింటే క్రమంలో కొంతమంది లీడర్స్ వాళ్ళు ఇచ్చిన సలహాలు అయితే మాత్రం మామూలుగా లేవు. నా గతంలో స్వప్న మేడం అని ఒక మేడం, అవును ఒకడు వింటాడు, వినకపోతే ఆడేవాడు పక్కకు వెళ్ళటమే, ఆడబట్టుకుని ఎక్కడ మనం నిలబడతాం. పోలందేవి మేడం లేదు, చేయాల్సిన స్ట్రాంగ్ గా చేయాలంతే. మన అంబటి శ్రీనివాస్ గారు ఆయన చెప్పే విధానం కానీ ఇవన్నీ నాకు బాగా, అంటే నాకు ఒక బలం. రైట్, నేను ఎక్కడ ఏది ప్లే చేయాలి, నా ఆరోగ్యాన్ని ఎక్కడ, నేను తీసుకున్న రిజల్ట్ ని ఎక్కడ ప్లే చేయాలి, అవతల పర్సన్ బట్టి ఎక్కడ ఏది ప్లే చేయాలి అనేది నేను జూమ్ లోనే తీసుకున్నాను. అట్లా స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ 10 days నుంచి వర్క్ స్టార్ట్ చేశాను, జాయిన్ చేస్తాను. ఫర్దర్ గా నాకు ఎటువంటి డౌట్స్ లేవు. నాకున్న డౌట్ ఒకే ఒక్క డౌట్. హలో చెప్పండి, మాట్లాడండి, వినిపిస్తుంది. ఒకే ఒక్క డౌట్, నన్ను ఎందుకు నమ్మరు, నేను తీసుకున్న రిజల్ట్ ఎందుకు నమ్మరు?
అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను క్లియర్ చేసుకుంటాను అని నమ్మకం ఉంది మాస్టర్. అది థ్యాంక్స్ అండి. ఈ రోజు ట్రైనింగ్ ద్వారా మీరు ఇన్కమ్ పరంగా కూడా మనకి చాలా ఇన్కమ్ వస్తుంది అని అనిపించింది. చాలా 100% అండి. ఈ రోజు ట్రైనింగ్ మన గతంలో కూడా మనకి సార్ వేరే మీరు కన్సిస్టెన్సీ చెప్పినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పారు. నాకు ఏదైతే నేను ఓచర్ తీసుకున్నానో, ఏదైతే